నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే ఉన్నది being brute and his intelligence and his professionalism. Introducing once again being brute. వండర్ఫుల్. మీ అందరికీ స్వాగతం. స్వాగతం. బ్రూట్తో వచ్చిన సంత. నలుగురికి అదే. అందులో ఈ స్పెషల్ గెస్ట్ గాడు కూడా ఒకడు. వీడొకడు. అరే నువ్వు మొన్న వచ్చి 20 రూపాయలు తీసుకుపోయినావు ఛాయ్ తీసుకొస్తానని. ఇప్పటి వరకు మళ్ళీ కనబడలే. ఇవాళ వచ్చినావు ఛాయ్ ఎదురా. ప్రతిసారి నువ్వు వీడిని అంటావు కానీ నువ్వు వీడిని తీసుకొచ్చింది నువ్వే. అవును, నేను పాపం నీకు తెలుసు కదా నా జాలిగుండె. అదే నేను ఉంటా స్పెషల్గా మీ దగ్గర అంటే సరే ఏదో పనికొస్తాడులే అని తెచ్చిన. వీడి పేరు కూడా తెలియదు, అడిగితేనేమో ఏడుస్తాడు. అది అట్లా ఉండేది. అంత బ్రహ్మాండంగా ఉంటుంది సెలక్షన్. నిన్ను చేసా, నేను ఏమనుకోవాలి, రోజు తిట్టుకుంటా. అదే కదా. సో ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న చిత్రం పేరు పేక మీద. పేక మేడలు. ఓహో, నేను అది పీక మీద చదివాను. అది కూడా వస్తుంది సినిమా చూస్తే, పీకల దాకానే వస్తుంది. బట్ సో అది సినిమా. ఇది ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఉంది, తప్పకుండా చూడండి. మేము చూసాము. ఎస్ బ్రూట్, ఈ సినిమాలో కొంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, మహానుభావులు, మహానటులు, నిజంగా అసలు మేధావులు. వీళ్ళకి ఎన్ని అవార్డ్స్ రావాలంటే ఓ మై గాడ్, ఈ ఎపిసోడ్ లో మనం ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి కొన్ని అవార్డ్స్. థై గ్యాప్ నుంచి మినిట్ కి సెకండ్ కి అవార్డ్స్ రావాలి వీళ్ళకి. ఎస్ ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చే ముందు మనకు వచ్చే అవార్డ్స్ గురించి కూడా మనం చెప్పుకోవాలి, బికాస్ ఇట్స్ డైలీ అఫేర్. ఇట్స్ జస్ట్ వార్మ్ అప్ రా, అంతే. ఇదేంటంటే అవార్డ్ విన్నింగ్ సోషల్ అవార్డ్స్. ఎన్ని అవార్డ్స్ అబ్బో మావా. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. మరి ఇంకోటి మనకుంది మన డిస్కార్డ్. మా సర్వర్ పేరు థై గ్యాప్ అడ్డా. ఈ డిస్కార్డ్ లింక్ ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో, ఇంకా మా లింక్ ఇన్ బయోలో కూడా ఉంటుంది. కొట్టి వచ్చేయండి మా డిస్కార్డ్. సో దాంతో మన బెస్ట్ సెగ్మెంట్, ద మోస్ట్ ఫేవరెట్ సెగ్మెంట్ ఇక్కడ నుంచి డ్రాప్ అవుతుంది. మన ఇక్కడ నుంచి రిటెన్షన్ అనేది చాలా కష్టం, పూర్తిగా పడిపోతుంది. ఇట్స్ అన్ఫార్చునేట్ బట్ ఇట్ ఇస్ వాట్ ఇట్ ఇస్. మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎస్, మనమేం కంప్లైంట్ చేయం నిజంగా. అందుకనే అది అవార్డ్ విన్నింగ్ సెగ్మెంట్. అది అంత ఎఫెక్ట్ ఉంటుంది. అది దాని ఆఫ్టర్ మ్యాచ్ ఎట్లుంటుంది అంటే ఇంకా చాలు, ఇది చాలుగా. అదే ఏమంటావు నువ్వు, చాలుగా. అదే. సో ఇప్పుడు వచ్చేద్దాం మన ఆఫ్టర్ ఆల్ ఫార్మాలిటీ మనం ప్రతి వారం చేయాల్సింది. అవును. సో ఇప్పుడు పేక మేడలు ఈ సినిమాకి సారాంశం ఏంటో ప్లీజ్ కొంచెం చెప్పు, స్పాయిలర్లు లేకుండా. బోగస్, నువ్వు నన్ను ఫోర్స్ చేస్తున్నావు కాబట్టి నేను చెప్తున్నా, లేకపోతే నాకు చెప్పే ఖాయిష్ లేదు. నేను ఈసారి స్పెషల్ గెస్ట్ కి ఇచ్చేద్దాం అనుకున్నా ఈ సెగ్మెంట్. ఎందుకంటే పేక మేడలు నాకు చాలా సేపు తర్వాత అర్థమైంది అది పేక మేడలు అని. నేను పీక మీదలు చదివినా, ఓహో పీక మీదలా ఇది. అండ్ ఐ వాస్ క్యూరియస్, నాకు అర్థం కావట్లేదు దీనికి టైటిల్ కి ఏంటి రిలేషన్ అని. కానీ తర్వాత అర్థమైంది, ఓహో పేక మేడలా, ఇట్స్ హౌస్ ఆఫ్ కార్డ్స్. సో దాంతో అర్థమవుతుంది ఎంత లిటరల్ ట్రాన్స్లేషన్ ఉండిందో. సో ఈ మూవీ అంతా చాలా లిటరల్ గా ఉంటుంది అనమాట. ఓకే, స్పాయిలర్స్ లేకుండా చెప్తున్నా, కానీ స్పాయిలర్ ఏంటంటే చాలా లిటరల్ గా ఉంటుంది మూవీ. లక్ష్మణ్ అండ్ వరలక్ష్మి ఒక బిలో పావర్టీ లైన్ లో ఉన్న ఒక ఫ్యామిలీ. బస్తీలో ఉంటారు. వాళ్ళకి ఆదాయం పెద్దగా ఉండదు. అండ్ బేసికలీ వరలక్ష్మి ఏమో ఇళ్లలో కూలి పని చేస్తుంటది, ఇట్లా బాసను దోమడము, వంట చేయడము, ఇలాంటివి చేస్తుంటది. అండ్ ప్యారలల్ గా ఒక లైక్ ఎనీ మిలేనియల్ జెన్జీస్ అండ్ ఆల్ ఒక ప్యారలల్ ఇన్కమ్ కూడా ఉంటుంది. ఏంటంటే ఇట్లా అప్పడాలు షాప్ కి అమ్ముతూ ఉంటది, ఇట్లా ఉప్తారేసి. లక్ష్మణ్ వచ్చేసి క్వింటెసెన్షియల్ జెన్సీ. వాడేం చేస్తుంటాడంటే రోజంతా పేకాడుతూ ఉంటాడు. అప్పుడు అర్థమైందా కి పేక మేడల్ కాన్సెప్ట్. పేకాడుతూ ఉంటాడు అండ్ ఈ రియల్ ఎస్టేట్ ప్లాట్ లో ఆమె ఏజెంట్ ఉంటాడు అనమాట. సో లక్ష్మణ్ విచ్ మీన్స్ ప్రొటెక్షన్ అండ్ వరలక్ష్మి విచ్ మీన్స్ వెల్త్. ఈ రెండు ఉండవు వీళ్ళ దగ్గర. ఎగ్జాక్ట్లీ, పేరుకి తగ్గట్టే. ఎగ్జాక్ట్. అంటే వావ్ లిటరల్ ఉందని చెప్పినావు, అది ఇది అంటే ఇదే లిటరల్నెస్. అది తెలుగు ఇండస్ట్రీ ప్రకారం నీ పేరు కనుక సంతోష్ అని అంటే నీకు సంతోషం ఉండదు. నువ్వు దుఃఖం వచ్చి డిప్రెషన్ టాబ్లెట్లు మింగి అట్లా చావు బతుకుల్లో ఉంటుంటావు. సో అట్లనే లైక్ ద స్టాండర్డ్ ట్రోప్, లక్ష్మణ్ అండ్ వరలక్ష్మికి ప్రొటెక్షన్ వెల్త్ ఉండదు. వరలక్ష్మికి ప్రొటెక్షన్ అండ్ వెల్త్ కావాలి, లక్ష్మణ్కి జస్ట్ వెల్త్ కావాలి.
యా ఎందుకంటే వాడు తాగపోతే అండ్ అగైన్ క్వింటెసెన్షియల్ జెన్సీ వాడు. అంటే ఎట్లయితే నువ్వు పొట్రే చేయగలవో ఇంతకంటే అధ్వానంగా ఉండడు ఒక మనిషి అని, అవన్నీ ఉంటాయన్నమాట అలవాట్లు. యా బ్రో, విత్ యువర్ పర్మిషన్ మే ఐ యాడ్ వన్ లైన్ ఇన్ఫాక్ట్ టేక్ ఓవర్ సెగ్మెంట్ మొత్తం నీకు తెలుసు కదా ముందర జాలిగుండ. బ్రూట్ చెప్పినట్టే లక్ష్మణ్ ఇంకా వరలక్ష్మి పేర్లు ఎంతైతే కరెక్ట్ గా ఉంటాయో, లిటరల్ గా ఉంటాయి. వాళ్ళ కొడుకు పేరు కూడా రిషికేశ్వర్, ఎందుకంటే వాడు పెద్దగా ఎప్పుడు అవుతానా నేను రిషికేష్ కి ఎప్పుడు పారిపోవచ్చు అని చూస్తుంటాడు అంతే. హిస్ వే అవుట్ ఆఫ్ పవర్టీ ఏంటంటే మే సెయింట్ పనుగా అంతే అంతే ద మాంక్ హూ సోల్డ్ నథింగ్ అది మాట రిషికేష్ బయోగ్రఫీ. సో ఇది జరుగుతూ ఉంటది. సో వీళ్ళ క్వెస్ట్ అంతా వచ్చేసి లైక్ ఇప్పటికల్లా అర్థమైపోయి ఉంటది దట్ దే హ్యావ్ టు బ్రేక్ త్రూ ద పావర్టీ చైన్ అండ్ ఒక స్టాండర్డ్ లివింగ్ కి రావాలి అని. కానీ వాళ్ళ మీన్స్ వాళ్ళ మెథడ్స్ వేరే వేరేగా ఉంటాయి అన్నమాట. లక్ష్మణ్ది వరలక్ష్మిది. వరలక్ష్మి ఆబ్వియస్లీ ఫీమేల్ కాబట్టి ఆల్వేస్ ఆనెస్ట్ ఉంటుంది. బీజేఎం ఇస్తుండే. యా ఓకే నేను దాన్ని సౌండ్ ట్రాక్ కాదు, నేను మెయిన్ సాంగ్ చేశా. లక్ష్మణ్ ఏమో క్విక్ ఫిక్స్ కావాలి వాడు, ఇమీడియట్ ఫాస్ట్ లాటరీ తగిలితే 2 crores రావాలి. కొంచెం థైగ్యాప్ కనిపించింది అందులో, కానీ బట్ థై గ్యాప్ చరిత్రలో ఇంత పెద్ద తిట్టు స్పెషల్ గెస్ట్ వల్ల వీడే చెప్పి నాకు ఐడియా. పోనీ మన లిసనర్స్ మనల్ని ఇట్లా తిట్టారా అంటే ఏదో అనుకోవచ్చు, మనమే మనల్ని ఇట్లా తిట్టుకోవడం అసలు న్యాయం. సెల్ఫ్ రియలైజేషన్ అంటారు కొన్ని భాషల్లో. సో వెదర్ వీళ్ళు ఆ స్టాండర్డ్ లివింగ్ కి వస్తారా, వీళ్ళ పావర్టీ చైన్ ని బ్రేక్ చేస్తారా, అంటే లోవర్ మిడిల్ కి ఎదుగుదామని చూస్తున్నా. అది బేసికలీ అదే. ఆ స్లమ్ ఏరియాకి వెళ్ళి బయటకు వెళ్దాం. ఇట్లా స్లమ్ ఏరియా బయట ఒక కాలనీ ఉంటుంది కదా, అక్కడ రెంట్కి దిగగలమా, ఆ ఆర్థిక స్థాయి వస్తుందా. అండ్ లక్ష్మణ్ ఒక్క పేకాటైనా గెలుస్తాడా, ఇది తెలుసుకోవడానికి చూడండి పేక మెడల్. నాకు ఇప్పటికీ ఇన్ మై హెడ్ ఇట్ ఇస్ స్టిల్ పీక మీద. అది కూడా లిటరల్ ట్రాన్స్లేషన్. యా ఇట్స్ లిటరల్ ట్రాన్స్లేషన్. సినిమా చూసిన తర్వాత సో సమాప్తం స్వాహా. నైస్. ఒక 10 ఏళ్ల తర్వాత ఒక డీసెంట్ సారాంశం నువ్వు చెప్పినట్టు అనిపించింది బ్రో, విచ్ ఇస్ వండర్ఫుల్. క్లాప్స్ ఫర్ యు. yes just after 10 years. No autographs. ఈ స్పెషల్ గెస్ట్ ఎందుకు అడుగుతుండో, ముందర బ్లాంక్ పేపర్ ఉంది. సో బాగా మనసు విప్పుకొని చెప్పినట్టుంది. ఎస్, కానీ ఇంకా చాలా ఆపుకున్నట్టు కూడా అనిపించింది బ్రో నాకు. తప్పకుండా. సో ఇప్పుడు సారాంశం అయిపోయింది కాబట్టి స్పాయిలర్లతో పాటు డీటెయిల్ గా ఈ సినిమాని చర్చిద్దాం. దేకి బురదలో ఎస్ పడి. సో యాజ్ ఇస్ అవర్ ట్రెడిషన్, ఈ ఎపిసోడ్ హోస్ట్ గా నా బాధ్యత నేను అడగడం. నీ దరిద్రం నీ దరిద్రం వల్ల. దరిద్రమే అది నిజంగా. నాలాంటి స్టాల్వర్ట్ ని హోస్ట్ చేస్తున్నాం. అదే కదా. నీ ఫస్ట్ ఇంప్రెషన్స్ బ్రో, ఈ సినిమా చూసిన తర్వాత అయినా చూస్తుండగా అయినా నీ ఇష్టం, నువ్వు ఎట్లా చెప్పదలుచుకున్నావు, ప్లీజ్ టేక్ ఇట్ అవే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ సైలెన్స్ వాజ్ అన్ ఆప్షన్, నేను సైలెంట్ గా చెప్పదలుచుకున్నా. ఆడియో పాడ్కాస్ట్ కదా, అది ఆడియో పాడ్కాస్ట్ కాబట్టి మన లగ్జరీ లేదు. యా, మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ కొంచెం. వీడియో అంటే జస్ట్ నీ మీద ఇట్లా క్లోజ్ షాట్ పెట్టేవాళ్ళం, ఇట్లా ఇట్లా ముక్కు చీమిడి ఒక్క రైట్ నాస్ట్రిల్ నుంచి ముక్కు చీమిడి కాడుతూ. అసలు నిజంగా త్వరలో మనం వీడియోకి దిగాలి, చాలా కోల్పోతున్నాం. ఎట్లా అసలు ఫండ్ చేస్తే కనుక మీరు యూఆర్ లూజింగ్ యువర్ ఓన్ ఎంటర్టైన్మెంట్ అంటారు మన ఆడియన్స్ కి. బోగస్ నేను యాక్చువల్లీ ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని కూర్చున్నమాట ఈ మూవీ చూసే ముందర. అంటే ఎప్పుడు బోగసేనా చిట్టి రాసుకునే, నాకు కూడా వచ్చు రైటింగ్, నాకు కూడా వస్తుంది, నేను రాసుకుంటా అని చెప్పి. డోంట్ టెల్ మీ. నేను రాసుకొని వచ్చినా అంటే నాకు స్ట్రోక్ వస్తుంది ఇప్పుడు. వీరు నేను పంచవతి అని ఒకటి ఉంటది సూపర్ మార్కెట్, అవును, పోస్ట్ ఇట్లు ఉంటాయి కదా, అది కొనుక్కొని మంచిగా కలర్ కొనుక్కొని తీసుకొచ్చి మూవీ ప్లే చేసుకున్నా. మంచిగా కూర్చొని పెన్ను ఫుల్ అంతా రెడీ చేసుకుని కూర్చున్నా. రాసిన ఓం అని రాసిన ఫస్ట్. వండర్ఫుల్, ఇట్స్ అ గుడ్ స్టార్ట్. ఎప్పుడైతే 5 minutes into the మూవీ నేను ఆ పోస్ట్ ఇట్లని మా ఇంటి దగ్గర ఉండే బిచ్చవాళ్ళకి ఇచ్చేసిన, ఇది నాకు పనికిరాదు, ఇది నా వాళ్ళ చేత కాదు, ఇది నేను చేయలేను అన్న ఫీలింగ్ వచ్చేసింది. సో మూవింగ్ స్టార్టింగే నన్ను ఇట్లా దెబ్బతీసింది, నా పీక మీదకి వచ్చింది. అమ్మా ఇవంతా నేను చేయాలంటే ఎంత పంచాయతీ రా బాబు అనుకున్నా. మూవీ చూస్తున్నా నాకు ఒక్కటైతే అర్థమైంది. ఈ మధ్యకాలంలో మనం అనుకున్నాం, ఓ కరెక్ట్ వేలో రియలిస్టిక్ గా ఈ యానిమల్ మూవీ, ఇంకేవో హాయ్ నానా మూవీ, ఇవన్నీ కొంచెం రియలిస్టిక్ కాదు, థీమ్ కొంచెం యాంటీ ఫెమినిస్టిక్ గా అనిపించింది. రైట్, దేర్ వాస్ దిస్ అటాక్ ఆర్ అటెంప్ట్ సేయింగ్ దట్ హే
దేర్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఉంది. నువ్వు రూపాయి బిళ్ళని తిప్పి చూడు, ఒక 3 సింహాలు ఉంటాయి, కనిపించిన 4 సింహం అగ్ని అది ఇది అని. ఈ మూవీ చూడగానే ఎన్నైతే అటెంప్ట్లు చేసిండ్రో కొంచెం బ్యాలెన్స్ అవుట్ చేద్దాము ఈ ఫెమినిజం అండ్ దాన్ని ఏమంటారు, షావనిజం అంటారా ఏమంటారు, కరెక్ట్, దీన్ని బ్యాలెన్స్ అవుట్ చేద్దామని ఒక అటెంప్ట్ చేసిండ్రో. ఈ ఒక్క మూవీ తోటి ఇట్లా క్లీన్ స్లేట్ అయిపోయింది అంతే అంటావు. మొత్తం ఇట్లా వెయిట్ అంతా ఇట్లా ఫెమినిస్ట్ వైపు వెళ్ళిపోయింది ఒక్క దెబ్బకి. మాస్టర్ స్ట్రోక్ అంటారు, మిస్టర్ స్ట్రోక్ ఉండేది. ఓకే, ఎందుకంటున్నా అంటే ద పోర్ట్రేయల్ ఆఫ్ ద ఫీమేల్ క్యారెక్టర్ వాజ్ సో బియాండ్ ఐడియల్ ఫర్ మీ. ఓకే, దట్ కొంచెం హే దిస్ ఈస్ ఆడ్ అనిపించింది. అండ్ ఫ్రమ్ ద వర్డ్ గో అది పోనీ అట్లా సీపిన్ అయింది, జర ఇట్లా ఓ అటు ఇటు తిరిగి దెబ్బలు తిని ఇట్లా వచ్చింది, ఈ లెవెల్కి ఈ క్యారెక్టర్ ఎదిగింది అంటే అట్లా కాదు. ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళి అన్ని ఇట్లా సూపర్ హ్యూమన్ మామ్ ఉంది, ఆమె సూపర్ మామ్స్ అంటారు చూడు, అట్లా ఉండే. లక్ష్మణ్ వచ్చేసి మేల్ క్యారెక్టర్. అదే ఫెమినిస్ట్ కనుక వాట్ యూ థింక్ ఆఫ్ అ మ్యాన్ ఒక కంపోజిషన్ రాయండి అంటే ఆల్ మేల్ ఆర్ డాగ్స్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైతే చెత్త ఉంటుందో అంటే ఈ బయాస్డ్ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో ఆ కాంపోజిషన్ ని లిటరలీ ఇట్లా Ctrl+C Ctrl+V కొట్టి ఇదే మన లీడ్ క్యారెక్టర్ మేల్ క్యారెక్టర్ అని చెప్పి రాసిన అనిపించింది. సో అవుట్ అండ్ అవుట్ నాకు ఒక్కటే ఏమనిపించింది అంటే దిస్ ఈజ్ అ సక్కర్ పంచ్ టు ఆల్ దట్ అటెంప్ట్స్ ఆఫ్ మేకింగ్ లైక్ సమ్ బ్యాలెన్సింగ్ అవుట్ ఆఫ్ ఐడియాలజీ. రైట్, ఇంత టిల్టెడ్ టువర్డ్స్ ఫెమినిజం ఉండే అంటే, ఆర్ ఫెమినిజం ఇది కరెక్ట్ వర్డ్ కాదు తెలియదు కానీ నాకు అనిపించింది టూ మచ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఒక క్యారెక్టర్. ఓకే, అండ్ అదే నాకు డిస్టార్ట్ చేసింది కొంచెం. నా ఇది నిజమా రియల్ స్టోరీ అదంతా ట్రై చేసిన చూడడానికి, కానీ నాట్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని అయితే లేకుండా ఫిక్షన్, ప్యూర్ ఫిక్షన్ ఉండే. సో ఇట్ ఈస్ ఏ యాక్సెప్టబుల్ స్టోరీ లైన్. ఇదొక పర్స్పెక్టివ్ అది ఇది. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అదే అనిపించింది. అండ్ ఇది నీ ఇంటర్ప్రిటేషన్, నా ఇంటర్ప్రిటేషన్. ఎవ్వరు చెప్పలే నాకు ఎవ్వరు ఇట్లా చీటీలు రాసి పైసలు ఇవ్వలే పక్కకెళ్ళి ఇట్లా చెప్పు నీ ఇంటర్ప్రిటేషన్ ఇది. దే కాంట్ బై మీ, యు నో. కానీ if it is 2 crores they can there is a prize. I'm not saying there is not prize, and they don't want to. They don't want. Technically they can't. I'm open for risk. But అదే అనిపించింది బోకస్ నాకు. I felt it was a story from a complete perspective of women daily fights ఎట్లా ఉంటాయి, లేకపోతే the struggle that the woman goes through. నువ్వు ఫెమినిజం అన్నావు, దాంతోనే వెళ్ళిపోదాము. సింపుల్ గా 1 word లో అయిపోతుంది. అవునా? ఎందుకంటే మనం పోతాం దాని తర్వాత అంటే పోతామేమో. లేదు, అది కరెక్టా పదమా కాదా అనేది పక్కన పెట్టి మీరు భావం అర్థం చేసుకో అంతే. జాలిగుండ నాది తీసుకొచ్చిన స్పెషల్ గెస్ట్ ని. సో నాకైతే కంప్లీట్లీ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ ఉండే బ్రో. అండ్ ఐ థింక్ అయితే నేను విలన్ ఈ ఎపిసోడ్ లో లేదు, ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ పాయింట్ చెప్పిన తర్వాత ఐ కెన్ సీ వేర్ యూర్ కమింగ్ ఫ్రమ్. అది కంప్లీట్లీ టిల్టెడ్ టువర్డ్స్ వన్ సైడ్ ఉండే అంటే టెక్నికల్లీ ఎస్ ఉండే, కానీ అలా చెప్పి కూడా రియలిస్టిక్ గా రియల్ లైఫ్ లో ఇలాంటి క్యారెక్టర్స్ ఉండరా వరలక్ష్మి లాంటి వాళ్ళు అంటే పిల్లలు పుట్టిన తర్వాత నేను నమ్మగలుగుతాను ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉంటారని. పిల్లలు పుట్టే ముందు మరి ఇంత దూద్కి దూలి అట్లా ఉంటారంటే మాత్రం నేను నమ్మేవాడిని కాదు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత అది వేరే యాంగిల్కి వెళ్తుంది. సో ఇన్ దట్ సెన్స్ స్టిల్ కొంచెం రియలిస్టిక్ గానే ఉండే నాకు. కానీ ఈ మూవీలో వరలక్ష్మి క్యారెక్టర్ కి కూడా కొన్ని ఫ్లాస్ పెట్టుంటే ఓవరాల్ గా మూవీ క్వాలిటీ ఇంకా పైకి వెళ్ళేది. అదే ఫర్ షూర్. I mean they should have matched it in terms of a realism meter ఏదైతే ఉందో అది ఇంకా పైకి వెళ్ళేది. అవును. అండ్ సేమ్ థింగ్ ఐ విల్ సే ఫర్ లక్ష్మణ్ ఆల్సో. లక్ష్మణ్ కి కనుక కొన్ని మంచి క్వాలిటీస్ పెట్టుంటే దెన్ ఆల్సో ఇట్ వుడ్ హావ్ బ్యాలెన్స్. ఇంకొంచెం అది ఓకే దిస్ ఇస్ అ బిలీవబుల్ క్యారెక్టర్ అన్నట్టు అనిపించేది. ఇది ఏమైందంటే ఆండ్రాయిడ్ అయిపోయింది నాకు. ఓకే, అండ్ ద మోస్ట్ ఐడియల్ అంటే ద బ్లాక్ అండ్ వైట్. సో మనం కూడా పావర్టీకి వెళ్ళి వచ్చినాం బోకస్. మనం చాలా రిలేట్ అవుతాం ఈ ఇష్యూస్ తోటి వితౌట్ ద వైఫ్స్ అండ్ కిడ్స్ అనుకో, కానీ నేబర్స్ వాళ్ళతో రిలేట్ అవుతాం. కానీ ఎట్లా చూపించింది అంటే నాకేమనిపించింది అంటే దెర్ ఇస్ నాట్ వన్ థాట్ రాంగ్ ఇన్ వరలక్ష్మి అండ్ దెర్ ఇస్ నాట్ వన్ థాట్ రైట్ ఇన్ లక్ష్మణ్. దట్ వాజ్ ఫర్ మీ ద డీల్ బ్రేకర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎట్లా మొత్తం ప్లాట్ వీళ్ళిద్దరి పైన ఉండే, ఎవ్రీథింగ్ అదే మూవింగ్ పార్ట్స్ ఉండే పెరిఫరల్ గా. సో అది కొంచెం ఆఫ్ ఉండే నాకు. అంటే నేను దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తానంటే నా దృష్టిలో మొత్తం ప్లాట్ వీళ్ళిద్దరు చుట్టూ లేకుండే సొసైటీ కమ్యూనిటీ చాలా కామెంటరీ చేస్తుండే డైరెక్టర్. బట్ ఈ సినిమాని చాలా మంది అన్నాను, బట్ ఈ సినిమా గురించి ఈటీవీ విన్నంత మంది లేదు
ఏదైతే సోషల్ మీడియాలో టాక్ చూసానో రియలిజం అనే పదం ఎక్కువ వాడారు డిస్క్రైబ్ చేయడంలో. యా సో డెఫినెట్లీ ఆ రియలిజం అనేది కొంచెం దెబ్బతింటుంది ఎప్పుడైతే మరీ బ్లాక్ ఆర్ వైట్ ఇలా చూపించేసరికి. ఎస్, ఇట్స్ ఫిక్షన్ మూవీ, ఇట్స్ ఫైన్. యా ఒక డైరెక్టర్ కి చెప్పే కథ ఏదైతే ఉండేనో, అండ్ ఈ కథ కూడా డైరెక్టర్ది, రైటర్ డైరెక్టర్. కమ్ ఆన్, సో బడ్జెట్ ఇష్యూస్. సో ఇట్స్ టోటలీ ఫేర్. ఆ డైరెక్టర్ కి ఈ స్టోరీ చెప్పాలని ఉండే చెప్పాడు, అండ్ బ్లాక్ ఆర్ వైట్ చేశాడు, దట్ ఈస్ ఫైన్. నాకెందుకు ఫైన్ అనిపిస్తుంది అంటే, నా ఇంటర్ప్రిటేషన్ లో ఇట్ వాజ్ అ లాంగ్ ఎలాబొరేట్ డార్క్ జోక్ దట్ హీ వాజ్ మేకింగ్. ఆన్ హూ? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఇది గోస్ట్ వైపు వెళ్తుందా? జోక్ ఆన్ జోక్ ఎవరి పైన? గోస్ట్ లాగా వెళ్ళదు, బట్ స్టిల్ ఆ సేమ్ క్వశ్చన్ వర్తిస్తుంది. యా, ఎవరి మీద జోక్ వేస్తున్నాడు? బికాస్ ఎట్లా అంటే ఇట్ వాజ్ అ లాంగ్ ఎలాబొరేట్ డార్క్ జోక్ వేర్ పంచ్ లైన్ వాజ్ ద లాస్ట్ సీన్ ఆఫ్ ద మూవీ. సో లాస్ట్ సీన్ ఆఫ్ ద మూవీ దాకా పంచ్ లైన్ చూపిలే డైరెక్టర్. లాగుతూ పోయాడు, తీసుకెళ్తూ పోయాడు. లాస్ట్ కి అక్కడ ఇస్తాడు పంచ్ లైన్. అండ్ ఆ లాస్ట్ షాట్ ఏంటి మూవీది, అండ్ ఫస్ట్ షాట్ ఏంటి మూవీది, ఈ రెండు చూస్తే అర్థమైపోతుంది ఇంటెన్షన్ ఏముండే అక్కడ అని చెప్పి. అండ్ కుక్కతో వంకర ఇంకా దానికంటే ఇంకా చాలా అనిపించాయి నాకు. ఐ మీన్ నా ఇంటర్ప్రిటేషన్ పందితో ఒక చుట్టూ అని. మనం ఈ ఎపిసోడ్ లో సామెతలు చాలా వాడుతాం. సో అండ్ ప్రేక్షకులకి ఒక హెచ్చరిక, ఈ ఎపిసోడ్ లో తెలుగులో ఎక్స్ప్రెషన్ కొంచెం దెబ్బతింటది కాబట్టి మామూలుగా కంటే కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ పదాలు వాడొచ్చు. నేను ఇప్పుడే చెప్తున్నా మీకు. మామూలుగా కంటే అంటే యా అంటే దాని ఏమంటారు? కరెక్ట్, కరెక్టే అన్నావు, అంతేనా? ఓకే, అది మీకు ఏంటిది ఎక్కువ తక్కువ అట్లా అనిపిస్తే పోయి మా ఫస్ట్ ఎపిసోడ్ వినండి. ఫస్ట్ స్టార్టింగే మన్నించామని చెప్పేసినాం. we apologized ahead of way of our time. way ahead అసలు. So you cannot complain. అంటే you can, we won't care. Exactly. సో అదే అనిపించింది బ్రో, లైక్ ఈ మూవీ లాగా వాళ్ళు జోక్ వేస్తారు కానీ నువ్వు నవ్వక్కర్లేదు. యా, ఇట్ వాజ్ అ లాంగ్ డార్క్ జోక్ విత్ అ పంచ్ లైన్ ఎట్ ది ఎండ్. అండ్ హాస్యంతో వచ్చే ఫిట్టింగ్ ఏంటి అంటే, మనము ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో 2 parts స్పెషల్ చేసాం హ్యూమర్ మీద. అవును, అందులో హాస్య కవిల గురించి, దాని గురించి చాలా సీరియస్ డిస్కషన్ ఉండే, చాలా సీరియస్ డిస్కషన్. సో అది తప్పకుండా వినండి ఎవరన్నా వినలేదంటే. కానీ హాస్యంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అది వినేవాడు బట్టి ఉంటది. వాడికి అందులో జోక్ ఫన్నీగా అనిపించిందా లేదా అనేది కంప్లీట్లీ ఆ చెప్పేవాడి కంట్రోల్లో ఉండదు. చెప్పేవాడి మైండ్ లో అది జోక్ అనిపించచ్చు, కానీ వినేవాడికి అట్లా తీసుకోవాలని రూల్ ఏం లేదు. సో ఈ సినిమా నేను ఎట్లయితే చెప్పాను, ఇట్ వాజ్ అ లాంగ్ డార్క్ జోక్ విత్ అ పంచ్ లైన్ అట్ ది ఎండ్. ఐ డెంట్ ఫైండ్ ఇట్ ఫనీ అట్ ఆల్. నాకు అస్సలు నవ్వరాలేదు. ఇన్ఫాక్ట్ నా ప్రాబ్లమే అది ఉండే, the punchline. Okay. If I remove the punchline, see, na opinion on the story was, it was biased, right? That is clear. The way he told the story నాకు నచ్చింది. I didn't have a problem in the storytelling. Story మంచిగా చెప్పాడు. The flow of the movie, all that was really good. ఇది ఎట్లాంటిది అంటే, అతుకుతుంది లేకపోతే గతుకుతుంది అని. నీకు ఆ 15 minutes లో కనుక నాలాగా నువ్వు ఇట్లా పోస్ట్ ఇట్లు పడేసినావు అనుకో, నేను రాయ చీటీలు అని చెప్పి, దెన్ యూ హ్యావ్ ద ట్రిగర్ ఫింగర్ అంటారు చూడు, ముందరికి వెళ్ళిపోదాం, అర్థమైపోయి ముందరికి వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇది ఆ కైండ్ ఆఫ్ మూవీ. సో ఇట్స్ వెరీ లైక్ ఫ్రమ్ ఆ స్టోరీ టెలింగ్ పర్స్పెక్టివ్ నుంచి కూడా ఇట్ ఈస్ ఏ హిట్ ఆర్ మిస్ మాట. ఇఫ్ యూ హిట్, ఇట్ హిట్స్ ఎర్లీ. ఇఫ్ యూ మిస్ ఇన్ ద బిగినింగ్, ఆల్మోస్ట్ యూ హ్యావ్ లాస్ట్ ద ఆడియన్స్. నాకు ఎక్కడ కూడా పుల్ బ్యాక్ స్కోప్ కనబడలేదు. ఇక్కడ నుంచి నేను హుక్ చేస్తాను మళ్ళీ ఆడియన్స్ ని అని నాకు అది కనబడలేదు. నాకు ఇట్లా లీనియర్ గా వెళ్తూ ఉండింది మూవీ. నాకు ద ఓన్లీ హుక్ ఆ డైరెక్టర్ యూజ్ చేసింది ఏమనిపించింది అంటే, నువ్వు అన్నట్టు ఆ బేసిక్ సొసైటీ, ఆ ఎన్వైరన్మెంట్, అదంతా అదైతే వరల్డ్ క్రియేట్ చేశాడో అది విజువల్లీ నంబర్ 1. నంబర్ 2, నీకు ఏదో ఒక క్యారెక్టర్ అతకాలి. రైట్. సో నాకు అది ఒక వీక్నెస్ అనిపించింది. ఓకే, నాకు నువ్వు ఇప్పుడు బయాస్ ఉండే స్టోరీ అని చెప్తున్నావు కదా, టెక్నికల్లీ నేను ఒప్పుకోవాల్సిందే దానికి. నేను చెప్పినా అంటే నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. లేదు, కాకపోతే నాకు ఆ బయాస్తో ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇతను ఏం చెప్పదలుచుకున్నాడు, నేను ప్రాబ్లం ఉందని ఎప్పుడు చెప్పినా, నువ్వు ఒక నెగిటివ్ లానే చెప్పావు కదా స్టోరీ బయాస్. నేను ఏమన్నా అంటే, సో నువ్వు నెగిటివ్ లాగా చెప్పలేదు. అది ఒక నెగిటివ్ అన్న, నాకు ప్రాబ్లం ఉంది అంటలేను, కానీ అది పొంగి వస్తుండే. ఓకే, అంతే. మై రీడ్ వాజ్ ఇది ఒక అన్ఈవెన్ గా ఉండే. నా నెగిటివ్ ఏమన్నా అంటే ఒక్క ఫ్లా కూడా చూపిలే. అది అంతే. అంటే నా పాయింట్ ఏంటంటే, కొంచెమైనా చూపించుంటే దాన్ని రియలిస్టిక్ అనొచ్చు గట్టిగా. ఓహో, ఓకే. అది లేకపోతే రియలిస్టిక్ అని చెప్పడానికి అయితే లేదు అని నాకు అనిపిస్తుంది. తప్పకుండా. మొదలుగా ఇప్పుడు మొదలు పెట్టామా, పైనుంచి స్టార్ట్ చేస్తే నాకు ఆ టైటిల్ నచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే
ఈ పదము ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇది కామన్ ఎక్స్ప్రెషనా కాదా నాకు తెలియదు. ఇది నాకు ఎట్లా అనిపించింది అంటే తెలుగు పుస్తకాలు ఎవరైనా చదివితే ఎవరైనా రాస్తే ఇలాంటి పదాలు వాడచ్చు దాంట్లో. మోర్ ఆఫ్ అ లిటరరీ ఎక్స్ప్రెషన్. కానీ మన మాటల్లో ఇట్లా పేక మేడలు అని అట్లా చెప్పుకుంటామా అని మాత్రం నాకు డౌట్. నేనైతే ఎప్పుడు వినలేదు ఎట్లా. ప్రేక్షకులు రాసి చెప్పొచ్చు ఇది ఒకవేళ కామన్ ఎక్స్ప్రెషన్ అయితే. కాకపోతే మీరు ఉంటున్నారు అక్కడ కూడా రాసి చెప్పచ్చు. యా, మీ అడ్రస్ లో ఉంటుందా పేకమేడ 4 కాలనీ, శ్రీనగర్ కాలనీ అట్లా ఏమైనా ఉంటుందా? కాకపోతే ఒక టైటిల్ ఇంత కొంచెం లిటరరీ ఉండడంతో ఇంకా ఆ సినిమాకి బాగా ఫిట్ అవ్వడం కూడా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మామూలుగా మనం చూసేది ఏంటంటే ఒక సినిమా వస్తుంది, పెద్ద హిట్ అవుతుంది, 4-5 వస్తారు. ఈ సినిమాలో హిట్ పాటలు ఏందో చూస్తారు, పాటల లిరిక్స్ నుంచి తీస్తారు. ఫస్ట్ సినిమా వస్తుంది GANG, ఆ తర్వాత ఇంకో సినిమా వస్తుంది గ్యాంగ్ గ్యాంగ్, తర్వాత ఇంకో సినిమా వస్తుంది బజావ్ బ్యాంగ్ బ్యాంగ్. సో ఇట్లాంటివే మనం చూస్తుంటాం కాబట్టి. లేకపోతే ప్రేమించుకుందాం రా హిట్ అయిందంటే చాలు, పెళ్లి చేసుకుందాం రా, సంక్రాంతికి పోదాం రా, విడాకులు తీసుకుందాం రా, ఇవన్నీ వస్తాయి ఇట్లా లైన్. సో బ్రిడ్జ్ ఎక్కుదాం రా, ఇట్లాంటివన్నీ వస్తాయి. దుంకకురా. అలా కాకుండా ఇలాంటి టైటిల్స్ ఐ లైక్ ఇట్. యా, నాకు బేసిక్ నాకు రిప్ ఆఫ్ ఇంగ్లీష్ టైటిల్ అనిపించింది, హౌస్ ఆఫ్ కార్డ్స్. ఓకే, ఇట్స్ ఎసెన్షియలీ దట్. యా, బట్ స్టిల్ తెలుగు లాంగ్వేజ్ లో యూనో ఎట్లయితే ఎక్స్ప్రెస్ చేశారు అది నాకు నచ్చింది. ఇప్పుడు థై గ్యాప్ ని లిటరల్లీ ట్రాన్స్లేట్ చేసినాం అనుకో, బాగుండదు కదా. కానీ అది క్రియేటివిటీ కదా, బాగుండాలి కదా. నువ్వు నార్మల్ కోర్స్ లో వాడవు కదా, లిటరల్లీ జీనియస్ అవుతుంది అది. ఎవరైనా నా చెప్పండి థై గ్యాప్ ని తెలుగులో ఏమంటారు, బాగా వస్తుంది. ఇదే అసలు మనము స్టోరీలో పెట్టాలి, ఏదో పోస్ట్ చేయాలి. హౌ డి వి నెవర్ డిడ్ దిస్. లేదు, చేయకూడదు, చేయాలి కదా అట్లాంటి. ఎందుకు? బట్ ఎనీవేస్ మన ఆడియన్స్ లో ఉన్న పండితులందరూ బయటకు వస్తారు. ఇట్ హ్యాస్ అ రింగ్ డెఫినెట్లీ, ఆ టైటిల్. పిట్టగోడలు, దట్ ఈస్ ఆల్సో గుడ్ టైటిల్. వచ్చింది కదా, వచ్చింది ఆ పేరుతో. చిన్న మేడ ఇస్ యాక్చువల్లీ ఐ థింక్ పాతకాలంలో ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ 2 ఫ్లోర్స్ చిన్న టెర్రస్ ఉంటుంది, పెద్ద మేడ పైన ఉన్నారు, చిన్న మేడలో పడుకున్నాడు అట్లా. సో ఆఫ్టర్నూన్ నాప్స్ కి ఆ చిన్న మేడ వాడేటోళ్ళు, అది తాతలు. చిన్న మేడ మీద చిన్న తమ్ముడు ఉంటాడు, పెద్ద మేడ మీద పెద్ద ఉంటాడు. ఎగ్జాక్ట్లీ, జాయింట్ ఫ్యామిలీ అందరూ కలిసి గడ్డి కొడతారు. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి బ్రో, నువ్వు అడుగు. ఐఎమ్ హియర్ టు ఆన్సర్ యురా. ఎస్, ఐ వాంట్ యూ టు ఆన్సర్. స్టన్ అవ్వద్దు మళ్ళీ. ఈ సినిమాలో నీ ఉద్దేశంలో హీరో ఎవరు, విలన్ ఎవరు? ఆబ్వియస్లీ వరలక్ష్మి హీరో. ఓకే, నువ్వు ఈవిల్ వర్సెస్ గుడ్ అని అట్లా చూస్తున్నావు అనుకో, వరలక్ష్మి హీరో. కానీ నా ప్రకారంగా హీరో ఎవరు అంటే వాడు బెస్ట్ ఫ్రెండ్, ఆ పక్కన మెకానిక్ ఉంటాడు చూడు, సీను. హై ఫైవ్. That's it. Seriously? Yes. Seriously? Yes. Oh my God. He was my favorite character. Absolutely. ఎంత ఇట్లా టు ద పాయింట్ ఉన్నాడు. Yes. Like he acted like a true friend. Yes. He called a spade. తప్పు చేస్తున్నావురా, సుధరాయించుకుపో. He saw through his tricks. Oh yeah. అన్ని కరెక్ట్ ఉండేవాళ్ళు. టాప్ నాచ్ బుల్షిట్ డిటెక్టర్ శ్రీను దగ్గర. వాడు ఉండాలి ఇంటరాగేషన్ లో. ఐ మీన్ ఒక బస్తీలో ఉంటున్నాడు, ఒక మెకానిక్ పని చేస్తున్నాడు, బట్ హీఈస్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ గై. యా, all around, without doubt. ఒక రేడియస్ ఆఫ్ 50 kilometers చేసుకున్నా, this is easily the most educated guy. Even Shiva respects him. షేర్ శివ. Exactly. అదొక ట్రిక్ క్వశ్చన్ ఉండే యాక్చువల్ గా. బికాస్ నేను తెలుసా, నాకు ఏమనిపించింది అంటే దేర్ ఇస్ నాట్ జస్ట్ వన్ హీరో, దెర్ ఆర్ అ ఫ్యూ హీరోస్. సో ఎస్, శ్రీను డెఫినెట్లీ నాకు టాప్ ఆఫ్ ది లిస్ట్. విలన్ ఎవరు? వాడు ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, పాన్ తింటూ ఉంటాడు. నే ద రీజన్ ఐ కెన్ టెల్ యు ద రీజన్. కృష్ణ నా వాడి పేరు కృష్ణ. యా, ఐ ఫీల్ హీ ఈస్ అ విలన్. ఐ అగ్రీ. వాడు ఎప్పుడు వాడు చేసే తప్పులన్నిటిని ఇట్లా జస్టిఫై చేసుకుంటూ వస్తాడు పక్కకెళ్ళి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఐ ఈవెన్ లైక్, నాకు శివ కూడా నచ్చింది, షేర్ శివ. అవును, టు ద పాయింట్, మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఆబ్వియస్లీ వాడి వెనకాల పవర్, ఒక పవర్ డైనమిక్ నడుస్తుంది. అంటే వాడికి ఒక ఈగో ఉంది, వాడికి వాలిడేషన్ కావాలి, అది ఉంది. క్యారెక్టర్ డిఫెక్ట్ లాగా ఏం చూపించలేదు. క్యారెక్టర్ డిఫెక్ట్ అని కాదు, నాకు ఎక్కడ నచ్చింది అంటే శివ క్యారెక్టర్ ఆ కర్రీ పాయింట్ కి వస్తాడు ఆ పైసల కోసం. వాడు పిల్లని చూసి బాబీ హీ గివ్స్ రెస్పెక్ట్. వాడు అంత సుపీరియర్ స్టేజ్ లో ఉన్నాడు, అవసరమే లేదు. హీ డజంట్ నీడ్ టు గివ్ రెస్పెక్ట్, రైట్? బట్ స్టిల్, అరే చిన్నప్పటికెళ్ళి తెచ్చినాడు మన బస్సోడు అన్న ఒక ఇది ఉంటది, కంపాషన్ ఉంటది. మేబీ ఆ కంపాషన్ జర క్రూడ్గా ఉందేమో, అంటే ఒక రఫ్గా ఉన్నాడు మనిషి, బట్ స్టిల్ ఇట్ ఈస్ కంపాషన్.
యా అండ్ నిజంగా లైఫ్ లో ఏవి మ్యాటర్ అవుతాయంటే నమ్మకం, యా యూనో ఇట్లాంటివి, ఫేత్, లాయల్టీ, ట్రస్ట్, ఇలాంటి విషయాల్లో షేర్ శివ ఎప్పుడు పాపం ఎవరికి బిస్కెట్ ఇవ్వలేదు, అంటే చూపిలేదు సినిమాలో. చాలా మంచోడు అసలు షేర్ Yeah. శివ. I wish షేర్ శివ వాస్ మై ఫ్రెండ్. మీ టూ డాన్స్ కూడా మస్తు చేస్తాడు. మస్తు చేస్తాడు. అండ్ పార్టీ లేదు, బర్త్డే పార్టీ ఖతర్నాక్ ఇస్తాడు షేర్ శివ. కేక్ కటింగ్ అది ఏం అసలు పొగరలేదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తాగుతాడు అంతే, షేర్ శివ. అండ్ ద ఆర్టిస్ట్ హు డిడ్ షేర్ శివ క్యారెక్టర్ ఎంత పర్ఫెక్ట్ ఫిట్ అయిందంటే Seriously. లైక్ 2 కూడా ఉండేవాడు. కాస్టింగ్ వాజ్ రియలీ గుడ్. కాస్టింగ్ వాజ్ గుడ్. ఇట్ వాజ్ రియలీ గుడ్ కాస్టింగ్. నిజంగా ఎంత బాగా ఫిట్ అయ్యారంటే యాక్టర్స్ ఆ రోల్స్ లో. అవును. సో ఆ ట్రిక్ క్వశ్చన్ ఏంటంటే, జస్ట్ లైక్ నేను ఎప్పుడైతే అన్నానో హీరో కింద నాకు ఒకరే లేరు, ఫ్యూ పీపుల్ ఉన్నారు, అండ్ విలన్ కింద కూడా ద సేమ్ థింగ్, ఫ్యూ పీపుల్ ఉన్నారు. సో ఆ హింట్ ఇచ్చాక వుడ్ యూ పిక్ ఎనీ మోర్ హీరోస్ ఆర్ విలన్స్? అంటే మిగతా అందరు క్యారెక్టర్ లేదు, ఏంటంటే వాళ్ళు టు ద పాయింట్ ఉండి వెళ్ళిపోయారు. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరింట్లో అయితే పని చేస్తుంది, దీనికి 50,000 ఇస్తారు, కర్రీ పాయింట్ పెట్టుకొని కూడా మా కూతురు అదంతా. వాళ్ళ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఫర్ ద స్టోరీ వాజ్ జస్ట్ టు బీ దట్ ఎపిఫనీ మూమెంట్ ఆర్ వాలిడేషన్ మూమెంట్ ఫర్ ద హీరోయిన్. వాళ్ళకే ఒక క్యారెక్టర్ ఉంది అని నాకు కనబడలే. అందుకనే నాకు పెద్దగా వాళ్ళంతా మంచి పని చేసినా కానీ నాకు పెద్దగా పీకిన ఇది అన్నట్టు ఉండే. సెకండ్ వచ్చి ఆ సీను వైఫ్ ఎవరైతే ఉంటుందో ఆమె కూడా ఐ థాట్ దట్ షీ వాజ్ జస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ సీను. ఆమె స్వతహాగా ఒక క్యారెక్టర్ ఉంది, దానికి ఒక ప్రిన్సిపల్ ఉంది అన్నట్టు కనబడలే నాకు. ఓకే. ఇంకా పోతే ఒక విలన్ ఒక హీరో అన్నట్టు అంటే ఇప్పుడు ఐ కాంట్ రిమెంబర్ ద క్యారెక్టర్స్ యాక్చువల్లీ. ఐ మీన్ నేను లిస్ట్ చేసుకున్నా. నా దృష్టిలో హీరోస్ కింద ఎవరు వస్తారు అంటే బోగస్, బ్రూట్. I mean, that is obvious. That's but obvious. Sorry, yeah. Muscle memory. Exactly. ఇలాంటి ఆబ్వియస్ ఆన్సర్స్ మీరు ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాలి. We are professionals ఉంటాం మేము. Yeah. నా దృష్టిలో ఆఫ్ కోర్స్ టాప్ ఆఫ్ ద లిస్ట్ సీను వాజ్ అమేజింగ్ వితౌట్ అ డౌట్. ఇంకా క్లాప్స్ ఫర్ సీను. క్లాప్స్ హిట్ ఇట్. సీను ఇస్ ద మ్యాన్. సీను బీ మై ఫ్రెండ్. యా. నెక్స్ట్ వచ్చి అంటే ఇది బై ఆర్డర్ కాదు, దేర్ ఇస్ నో సెకండ్ ప్రైజ్. బషీర్ హూ ఇస్ ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఎవరైతే 50,000 ఇస్తాడు. అండ్ టింకు, వరలక్ష్మి ఇంకా లక్ష్మణ్ కొడుకు, వాడు కూడా హీరో కిందకి వస్తాడు నాకు. ఎందుకు చెప్తా. ఓకే. వరలక్ష్మి ఆబ్వియస్ రీజన్ అది. నెక్స్ట్ వచ్చి షేర్ శివ. సో ఇది దీంతో నా హీరోస్ లిస్ట్ అయిపోయింది. అలా అన్ని సేమ్ చెప్తున్నాం మనం ఆల్మోస్ట్. అందుకనే మనం ప్రొఫెషనల్స్. దట్స్ ఇట్. ఈడు ఉన్నారు స్పెషల్ గెస్ట్. యా. విలన్స్ లిస్ట్ లో బ్రో నాకు నంబర్ 1 ఉన్నారు, హూ ద వర్స్ట్ విలన్ ఇన్ దిస్ ఎంటైర్ ఫిల్మ్, కానీ దానికి లాస్ట్ వస్తా. ఓకే. సో ఆ టాప్ పొజిషన్ కాకుండా నా లిస్ట్ లో కృష్ణ, నువ్వు చెప్పినట్టు ఆ పాన్ కొట్టు దగ్గర ఉన్నవాడు, శ్వేత ఎవరు, యా. ఈ ఇద్దరు ముసలోళ్ళు ఉంటారు బస్తీలో, జస్ట్ గాసిప్ చేయనికే ఉంటారు చూడు, చెప్పరా అవరే చెప్పరా ఏమవుతుందని అదేనే చెప్పరా అని చెప్పి వాళ్ళు. ఇంకా నంబర్ 1 పొజిషన్ గోస్ టు లక్ష్మణ్ అని మీరు అనుకుంటారు, కానీ లక్ష్మణ్ కాదు, లక్ష్మణ్ గారు అయ్యా. లక్ష్మణ్ వాడు అయ్యేవారు? ఓ యా, పంచాయతీకి వస్తాడు, దట్ గై. యా, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ టాక్సిక్ అప్బ్రింగింగ్. అసలు ది అబ్సల్యూట్ వర్స్ట్. యా. అవును, మన గౌడ్ సాబ్ కూడా హీరో. మా పంచాయతీ ఉంటుంది, మురళీధర్ గౌడ్, హీస్ ఎ హీరో. అది చెప్పాల్సిన అవసరం లేదు, మురళీధర్ గౌడ్ ఇస్ ఆల్వేస్. బట్ ఇక్కడ ప్రశ్న ఏమొస్తుంది అంటే, లక్ష్మణ్ ఎందుకు విలన్ కాదు అంటే, నా దృష్టిలో అయితే హీస్ నాట్ అ విలన్ బ్రూట్. నువ్వు ఒప్పుకుంటావా దానికి, కాదంటావా, నీకేమనిపిస్తుంది? అంటే ఇదే కదా ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడే ఆ బయాస్ ఆస్పెక్ట్ తీసుకురావాల్సి వస్తుంది. నువ్వు అట్లా చేసినావు తతంగం. ఎందుకు అంటే, ఒకవేళ మనం నిజంగానే ఆ బయాస్ లెన్స్ నుంచి చూస్తున్నాం అనుకో, దెన్ ఈ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి చూపించిండ్రు ఎందుకు ఇట్లా తయారైన లక్ష్మణ్ అని. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆ థీమే అట్లా ఉన్నది. నువ్వు ఆ కాంటెక్స్ట్ తోటి ఆలోచించాలి. నువ్వు ఇప్పుడు వరలక్ష్మి చాలా వావ్ అంటున్నావు, ఈ లక్ష్మణ్ గలీజ్ అంటున్నావు. కానీ పాయింట్ ఏంటంటే, వీళ్ళ అయ్యే వల్ల ఇట్లా తయారైండు. వాళ్ళు నాట్ జస్ట్ ద అయ్యా, ద పేరెంట్స్ వల్ల ఇట్లా తయారైండు. దే ఆర్ డిఫెండింగ్ హిమ్. సో ఆటోమేటికలీ వీడి బిహేవియర్ ఎవరైతే జస్టిఫై చేస్తారో వాళ్ళు విలన్స్ అవుతారు. ఓకే. అందుకనే కృష్ణ ఈజ్ వన్ కల్ప్రిట్. తాతలు నేను ఒప్పుకోను, అంటే నేను నా ఒపీనియన్ ప్రకారం వాళ్ళు విలన్ కాదు. బట్ ఎనీబడి వీడి బిహేవియర్ని జస్టిఫై చేసిన వాళ్ళందరూ విలన్ అవుతారు. ఎందుకంటే వీళ్ళే వాడికి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. అరే నువ్వు చేస్తుంది కరెక్టరా, మేము ఉన్నాం చూసుకుంటాం అరే అది అన్నట్టు. డైరెక్ట్ కాకపోయినా కానీ ఇండైరెక్ట్ గా అయినా ఇస్తున్నారు. ఓకే. అందుకనే వాళ్ళు విలన్ అవుతారు. ఓకే. ఇప్పుడు విలన్ అయ్యేసరికి ఎవడెంత విలను, లక్ష్మణ్ విలన్ కాదా కూడదా అంటే, ఇది నా థీరీ ఎప్పుడు ఒకటే ఉంటుంది. నీ బుద్ధి ఏమైంది? ఎవరి బుద్ధి? లక్ష్మణ్ బుద్ధి. లక్ష్మణ్ నంబర్ 1 విలన్ కాదా అని అడిగితే, అంటే వాడి బిహేవియర్ కి ఏముండని క్వశ్చన్,
నా దృష్టిలో అయితే వాడు విలన్ కాదు. అదే విలన్ కాదన్నప్పుడు నీ బిహేవియర్ ఫాల్ట్ ఉంటే ఏదో ఒక పాయింట్ లో వాడిని అడగాలి క్వశ్చన్, నీ బుద్ధి ఏమైంది, ఇంత ముడి కింద 40,000 వచ్చినాయి నీకు, నీకేమైంది అని అడగాలి. సి కోర్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఎవడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోడో, ఎవడైతే అకౌంటబుల్ ఫీల్ కాడో వాడు గలీజు ఈ లెన్స్కి వెళ్ళి. సో అకౌంటబిలిటీ ఎవడు తీసుకుంటాడు, ఎవడి వల్ల వస్తుంది, ఎవడి వల్ల రాదు, మన వల్లే వస్తుంది. నువ్వు ఆల్రెడీ దెబ్బలు తింటున్నావు లైఫ్లో, కానీ నువ్వు ఇట్లా గుడ్డోలాగా నేను లేదు కరెక్ట్ అనుకుంటూ తిరుగుతున్నావు అనుకో, అది నీ తప్పే అది. సో దేర్ ఫోర్ అది వాడే విలన్ అంట నేను. ఎందుకంటే హీరో వైపు దే ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ, సెల్ఫ్ అకౌంటబిలిటీ. వీడెవరు ఆ సీను గానికి ఎవరు నేర్పించిండు నువ్వు ఇట్లా కరెక్ట్ ఉండాలి, ఇట్స్ అ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. వాడికి ఆ బుద్ధి ఉన్నది. వీడిని ఇట్లనే 500 ఇచ్చుకుంటూ పోయినానంటే వీడు ఇంకా సంక నాకుతాడు. ఐఎమ్ వెల్ విషర్, వీడు నా చిన్నప్పటి దోస్తు, వీడు కూడా పాపం చక్కగా అవ్వాలి లైఫ్ లో. అండ్ అదే కాకుండా ఈయన కొడుకుకి పైసలు ఇస్తే అటే పోయినట్టే, దాని వల్ల నా కాపురము, నా పెళ్ళాం, నా కూతురు వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు, రిపర్కషన్స్ ఉంటాయి ఇవ్వడం వల్ల. ఇవన్నీ ఎందుకు నా పంచాయతీ అన్నట్టు, నా కొంప నేను చూసుకుంటా. సో థీమ్ ఈజ్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ అకౌంటబిలిటీ. ఆ థీమ్ నుంచి చూస్తే కనుక మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఎవడున్నాడు అంటే వీడున్నాడు లక్ష్మణ్. సో నంబర్ 1 విలన్. మోస్ట్ రెస్పాన్సిబుల్ ఎవరున్నా అంటే వరలక్ష్మి కూడా నా ప్రకారం. వీడు సీను ఉండే, ఎందుకంటే వాడికి ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేదు వాడిది. వీడి లైఫ్ సుధారిస్తే వాడికి ఏం వచ్చేది పోయేది లేదు. వరలక్ష్మికి ఉంది ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. సో అది రెస్పాన్సిబుల్ ఉండడంలో అలా పెద్ద షాకింగ్ న్యూస్ ఏం కాదు అది. కానీ సీను అట్లా ఉండడంలో అది షాకింగ్ న్యూస్. పీపుల్ విల్ కిల్ ఫర్ ఎ గాయ్ లైక్ దట్ టు బి ఎ ఫ్రెండ్. ఎగ్జాక్ట్లీ రైట్. అంటే కొంచెం బుర్రున్నోళ్ళు అయితే డైమండ్ రైట్. సో అందుకనే హీస్ మై నంబర్ 1 హీరో, నాట్ వరలక్ష్మి. వరలక్ష్మి కమ్స్ క్లోజ్ సెకండ్, కానీ సీను ఇస్ ద మెయిన్ హీరో. అది నేను ఆ లెన్స్కి వెళ్ళి చూస్తున్నా. అండ్ అందుకనే లక్ష్మణ్ అకార్డింగ్ టు మీ ఇస్ అంత సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్న, వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ రెస్పాన్సిబుల్ ఉన్నాడు. వాడి కొడుకు, వాడి పెళ్ళి, వాడి పెళ్ళాం, పోనీ పెళ్ళాం కోసం చేయలేదు, కొడుకు కోసం, వాడి కోసం వాడు ఏం చేసుకోవట్లే వాడు. అది దట్ ఈస్ వై ఐ ఫీల్ లైక్ వాడు విలన్. నా దృష్టిలో లక్ష్మణ్ గాడు విలన్ ఎందుకు కాదు అంటే, ఎందుకంటే వాడు నీ ఫ్రెండ్ విలన్ అని అనిపించుకున్న అర్హత కూడా లేనివాడు వాడు. వాడికి ఆ టైటిల్ కూడా అంటే, ఎందుకంటే నా దృష్టిలో జనరల్లీ విలన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక డ్రైవ్ ఉంటుంది లైఫ్ లో, వాళ్ళకు ఒక పర్పస్ ఉంటుంది. అండ్ వాళ్ళు గట్టిగా తొక్కుకుంటైనా చేసుకుంటూ పోతారు ఆ పని, ఆ పర్పస్ అనేది. అండ్ సాధారణంగా మనం సినిమాల్లో చూసేది ఏంటంటే హీరో గాడు పప్పు శుద్ధలాగానే ఉంటాడు స్టార్టింగ్ లో, కానీ మూవీ స్టార్టింగ్ లో ఆల్రెడీ విలన్ గాడు ఫామ్ అయిపోయి ఉంటాడు అండ్ వాడు ఆల్రెడీ మూవ్స్ చేస్తుంటాడు. అసలు వాడు కళ్ళు తెరిచినప్పుడే ఫామ్ అయ్యిండు విలన్. ఎగ్జాక్ట్లీ. వాడికి కళ్ళు తెరిచాన్ని ఇద్దరికి లేవలేడు. సో ఎప్పుడైతే వాడి పనుల వల్ల, వాడి చేష్టల వల్ల ఈ హీరో గాడికి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో అప్పుడు వీడు ఇంటర్వెల్ దగ్గర పుట్టుకొచ్చి లేచుకొచ్చి ఇప్పుడు నేను చంపుతారా అని చెప్పి వాడు ఫైనల్ ఎండ్ ఆఫ్ ద మూవీ చంపుతాడు విలన్. కాకపోతే విలనే లేకపోతే హీరో ఉండడు. ఏం పని హీరోకి, ఏం పని. సో యాక్చువల్లీ హీరో అండ్ విలన్ ఇద్దరు సమాంతరమైన స్టాండర్డ్ లో ఉంటారు, జస్ట్ ఆపోజిట్ సైడ్స్ ఉంటారు అంతే. కానీ నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నీ విలన్ డెఫినేషన్ ఏదైతే ఉందో అది చాలా స్టీరియోటిపికల్ డెఫినేషన్. నో, ఎందుకంటే ఎవరైనా ఆ ఈవిల్ లేకపోతే ఆ విలన్నస్ పొజిషన్ లో ఉన్నారంటే జస్ట్ ఆ ఒక్క ఇమోషనే ఎంత వాళ్ళకి పర్పస్ ఇంకా డ్రైవ్ ఇస్తుంది అంటే లైఫ్ లో ఏదైనా సాధించాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధించాలి అని ఉంటది. దానికి క్లియర్ ప్లాన్ చేస్తారు. అండ్ వాళ్ళ వర్క్ ఎథిక్ కూడా ఎంత బ్రహ్మాండంగా ఉంటది అంటే హీరోల కంటే బెటర్ వర్క్ ఎథిక్ ఉంటది వీళ్ళకి. కానీ అదే అంటున్నా, ఇప్పుడు నువ్వు అట్లా చెప్తే దట్ ఈస్ కొంచెం స్టీరియోటిపికల్ అనిపిస్తుంది నాకైతే. ఐ మీన్ జనరలీ మనం సినిమాల్లో ఎట్లా చూస్తామో నేను ఆ యాంగిల్లోనే మాట్లాడుతున్నా. కానీ ఇది ఆ సినిమా కాదు కదా, దీనికి ఒక కాంటెక్స్ట్ ఉన్నది. యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్ అని అనుకున్నాం అనుకో, అంటే ఏంది, ఒకడు ఒక రకంగా పనిచేస్తుండు, ఇంకోడు ఇంకో రకంగా పనిచేస్తుండు. కథ ముందరికి ఎందుకు వెళ్తలేదు అంటే వీడు ఈ ప్రొటాగనిస్ట్ యాంటాగనిస్ట్ కి అడ్డుపడుతుండు. దిస్ ఇస్ సింపుల్, మన స్టోరీ రైటింగ్ లో అట్లానే ఆలోచిస్తారు కదా థియేటర్లలో అయితే. దిస్ నాట్ ఎ క్లియర్ కట్ విలన్ అన్నట్టు కాదు, విలన్ చేస్తుండరు. ప్రొటాగనిస్ట్ ఆర్ సమ్వన్ హూస్ అగేన్స్ట్ ఇది. ఆ రకంగా చూసుకుంటే ఫర్ మీ దిస్ గై ఇస్ నంబర్ 1. ఎందుకు అంటే వాడి డ్రైవ్ ఏంది అంటే, వాడి క్యారెక్టర్ ఏంది, వాడి పర్సనాలిటీ ఏంటంటే నాకు నచ్చిందే నేను చేస్తా, మొత్తం లోకం కాలిపోయినా నాకు పర్వాలేదు కానీ నాకు నచ్చిందే నేను చేస్తాను అన్న ఏమంటారు బుద్ధి జ్ఞానం లేని ఇది వాడిది. అంటే నాకు చాలా చిన్న ఆలోచన అంటారా. కానీ నాకు దానికంటే ఒక లేయర్ కిందికి వెళ్తుంది. ఏంటంటే వాడికి యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నా దగ్గర నుంచి. వీడు అందరికంటే వీడు తోపని వీడికి ఒక ఫీలింగ్. అవును, ఎప్పుడు నార్సిసిస్ట్ నీలాగే.
ఎప్పుడు కూడా అందరికంటే తోపని వీడికి ఫీలింగ్. వాళ్ళ దగ్గర ఎంత డబ్బులున్నా ఏమున్నా గానీ వీడికి అస్సలు ఇంచు కూడా ఫరక్ పడదు. ఏ జరిగినా వాడి దగ్గర పైసలు లేకపోయినా హీ స్టిల్ బెటర్ దెన్ ఎవ్రీ వన్ ఎల్స్. సో అక్కడ నుంచి వాడికి ఇవన్నీ వస్తాయి. సో అదే దట్ ఈస్ హిస్ డ్రైవ్ అన్నట్టు. చాలా ఓవర్ ఇన్ఫ్లేటెడ్ ఈగో. కానీ ఆ డ్రైవ్ తో కూడా వాడేం పెద్ద పీకట్లేదు. డ్రైవ్ తో ఏదో చేస్తారు జనాలు, వీడు డ్రైవ్ తో కూడా ఏమి పీకట్లేదు. అది వీడి మంచితనం. సో నా ఉద్దేశం డ్రైవ్ ఉన్నా ఏం చేస్తలేడు. నా ఉద్దేశం ఏంటంటే విలన్ అనిపించుకోవడానికైనా కూడా ఒక అర్హత ఉంటది. కానీ వీడు ఎట్లా అంటాడంటే బ్రో, మనందరి ఇంట్లో అప్పుడప్పుడు మనకి ఎలుకలతో ప్రాబ్లం వస్తుంది. మా ఇంట్లో కూడా ఒకప్పుడు ఎలుకలతో ప్రాబ్లం అయింది. ఆ ఎలుకలకి వీడికంటే ఎక్కువ ప్రిన్సిపల్స్ ఉండేనా. ఎలుకల వరకు వెళ్ళామా? యా. సో నాకేమో బల్లు ఉంటది. బల్లితో బెనిఫిట్స్ అయినా ఉంటాయి, పురుగులు తింటుంటాయి. ఏది ఎలుకతో కూడా బెనిఫిట్స్ ఉంటాయి, కాక్రోచ్లు గిక్రోచ్ తింటాయి. ఎలుకతో ఇంకా నీకు బెనిఫిట్స్ కంటే ఎక్కువ ఇవే ఉంటాయి, కాన్సే ఉంటాయి. అదైతే ఒప్పుకుంటా. ఎలుకలు అసలు చంపేయాలి కాదు, చెడ్డ చిరాకు ఎలుకలు అంటే. అయినా కానీ ఒక ప్రాపర్ టైంకి ఇంటికి వచ్చేవి, పొద్దున్నకి వెళ్ళి మాయమైపోయేవి. అండ్ నువ్వు ఫుడ్ పెట్టకుండా అట్లా ఉంచినావంటే కొన్ని రోజులు రాకపోయేవి. లేదా నువ్వు విషం పెట్టినావంటే తినేసి పక్క ఎలుక వచ్చిందంటే వామ్మో వీళ్ళు ఏదో పెడుతున్నారు రా అని చెప్పి అది రాదు. సో కనీసం ఎలుకలకైనా ప్రిన్సిపల్స్ ఉండేనట్టు అనిపించింది. ఏమో మా ఇంట్లో అయితే 12 ఎలుకలు అదే పాయిజన్ ఒకటి. అది బఫే అయిపోయినది ఒకటిసారి. కాకపోతే వీడి దాంట్లో వీడి క్యారెక్టర్లో ఆ మాత్రం కూడా లేకుండే అసలు. ఎలకలకు ఉన్నది కూడా. నాకు అదే ఇష్యూ ఉండే. అండ్ అందుకనే నాకు వీడు విలన్ కూడా అనిపించుకునే అర్హత లేదు వీడికి అనిపించింది. కానీ వాడు పేకాట ఆడడంలో ఫుల్ డ్రైవ్ కనబడింది. వాడు ప్యాషన్, హే దిస్ ఇస్ మై ప్యాషన్, మై లాస్ట్ మై విజన్ అన్నాడు కదా. నీకు దాంతో ప్యాషన్ ఉంటే యూఆర్ సపోజ్ టు విన్. నువ్వు పేకాట ఆడి గెలవాలి పైసలు. ప్యాషన్ డజంట్ మీన్ టాలెంట్. సో అది అక్కడే వస్తాయి మళ్ళీ. బట్ ఎనీవేస్ వేస్ నో, ఐ మీన్ ఐ గెట్ యువర్ పాయింట్. నువ్వు ఏ రకంగా అంటున్నావు అని. అండ్ యూనో ఆ యాంగిల్ ఎందుకు నాకు అనిపించింది అంటే నా ఇంటర్ప్రిటేషన్ అది ఉండే. డైరెక్టర్ అండ్ డైరెక్టర్ ఎందుకు ఇట్లా బ్లాక్ అండ్ వైట్ చేసిండు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటావా, ఎందుకు ఇట్లా బయాస్ చేసాడు అంటే యాక్చువల్లీ ఇట్ వాస్ నాట్ అబౌట్ ఒక రియలిస్టిక్ సినిమా తీయాలి అనేది. ఇట్ వాజ్ అ పాయింట్, ఇట్ వాజ్ అ డార్క్ జోక్. అండ్ ఆ జోక్ పంచ్ లైన్ కొట్టాలి అంటే, అది తగలాలి అంటే క్యారెక్టర్స్ కొంచెం ఇట్లా ఉండాలి. సో దట్ యూ కెన్ షో దాన్ని ఎక్స్ట్రీమ్స్ కి తీసుకెళ్లి ఇట్లా అవుతుంది అని చెప్పి యూనో చెప్పడానికి. సో అది నా ఇంటర్ప్రిటేషన్ ఉండే బేసిక్ గా. బట్ రాజ్ చెప్పండి డైరెక్టర్, ఇదేనా మీరు జోక్ వేద్దాం అనుకున్నారా లేదా అని మా పైన. యా, బట్ నాకైతే అది అనిపించింది. ఇట్ వాజ్ డార్క్ జోక్ అండ్ ఇట్ వాజ్ నాట్ ఫనీ. నాకు పర్సనల్ గా డిడ్ నాట్ ఫైండ్ ఇట్ ఫనీ అట్ ఆల్. బోగస్ కి ఫనీ అనిపించలేదు డార్క్ జోక్ అంటే. You have to do a lot of work. But dark jokes అన్ని నచ్చుతాయి. యా యాక్చువల్గా నచ్చుతాయి, కానీ క్లాప్స్ ఎంత డార్క్ వెళ్ళిపోయింటే అసలు నాకు అసలు కనబడలేదు. పొట్ట తిప్పేసింది నాకు. జోక్ కనబడలేదు. చీకటి. నాకు ఇవే వర్డ్స్ వస్తాయి ఆల్సో. ఇట్ వాస్ డిస్గస్టింగ్, ఇట్ వాస్ రివోల్టింగ్, ఇట్ వాస్ రిపల్సివ్. ఎస్పెషల్లీ ఆ సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ వస్తుంది కదా, చూడలేకపోయినా నేను అసలు. ఎంత హారిబుల్ ఉండే అంటే అది. అండ్ ఇట్స్ క్రెడిట్ టు ద డైరెక్టర్, క్రెడిట్ టు ది యాక్టర్స్. You made us feel like that. ఎగ్జాక్ట్లీ. ఏ పీస్ ఆఫ్ ఆర్ట్ అయినా ఇంత డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ బయటికి తీసుకొచ్చింది అంటే, ఇంత ఎక్స్ట్రీమ్ రియాక్షన్ బయటికి తీసుకొచ్చింది అంటే డెఫినెట్ గా ఇట్స్ అ వర్త్ వైల్ పీస్ ఆఫ్ ఆర్ట్. యూనో, సో క్రెడిట్ డెఫినెట్లీ. కానీ పదాలు ఇట్లా వాడుతున్నా, రిపల్సివ్, డిస్గస్టింగ్, రివోల్టింగ్, ఇది బోగస్ మంచితనం. ఇలా పదాలు వాడుతున్నా నాకు తెలిసి డైరెక్టర్ది కూడా అదే ఉద్దేశం ఉండే. ఎందుకంటే ఆ సీన్ తో ఎండ్ చేశాడంటే, ఈ సినిమా నిజంగా ఎండ్ చేయాలి అంటే టిపికల్ గా, ట్రెడిషనల్ గా, కన్వెన్షనల్ గా ఎండ్ చేయాలి అంటే, వరలక్ష్మి బయటపడింది, ఇప్పుడు మంచి కాలనీలో ఉంటుంది, టింకుగాడు మంచి కాలనీ పిల్లలతో ఆడుకుంటున్నాడు, యాక్టివ్ నడుపుకుంటుంది, స్మైల్ చేసుకుంటూ తిరుగుతుంది. డ్రెస్సింగ్ సెన్స్ మారి ఫస్ట్ ఎందుకు వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ మారుతుంది ఫస్ట్. యూ కెన్ నెవర్ టెల్. ఒక మొగోడు ఎదిగిండు అనుకో, యూ కాంట్ రియలీ టెల్. వాడికి మహా అయితే ఇస్త్రీ బట్టలు వేసుకుంటాడు. కానీ ఎప్పుడైతే అమ్మాయిలు ఎదుగుతారో వీళ్ళు ఎట్లా చూపిస్తారు అంటే డ్రెస్సింగ్ సెన్స్ మారుతుంది ఫస్ట్. ఐ జస్ట్ కాన్ అండర్స్టాండ్. షీ కెన్ స్టిల్ వేర్ సారీ అండ్ లుక్ గుడ్ కదా, కానీ మొత్తం వెస్టర్నైజ్ చేసేసి చూడు. ఐ వాజ్ లైక్ ఓ ఫ్యాన్సీ. వాట్ లిటిల్ మనీ కెన్ డు. అదే వాట్ ఎవర్ లైక్ మోడర్నైజ్, మోడర్నైజ్ చేస్తుంది. నార్థనైజ్. యా. బట్ ఏం చెప్తుండేను, ఏమో చెప్తుండే బోగస్ వింటలే. నేనైతే వింటలేను అసలు. So it's a credit to the director. It's a credit to the director, credit to the writing. Writing was very strong. Yeah, very good. Very strong. Wow. Some good writing, huh? Yeah. I also నాకు ఆ dialogue writing కూడా నచ్చింది actually. Yeah. Very strong dialogue writing. Writing was the strongest. Especially వాళ్ళ బ్రదర్ మాట్లాడతాడు చూడు పంచాయతీ అప్పుడు. Like
ఇనిషియలీ రియాక్ట్ గాడు, తర్వాత లాస్ట్ కి చెప్తాడు 7 లక్షలు ఇచ్చినా అది ఇచ్చినా మొత్తం చెప్తాడు చూడు. ద వే హీ డెలివర్డ్ ఆర్టిస్ట్ అయితే ఐ రియలీ లైక్ ఇట్. యాక్టింగ్ వైజ్ ఇన్ జనరల్ లెట్స్ గో టు యాక్టింగ్. ఇప్పుడు అది నీ ఫేవరెట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ సీన్ లోనే చెప్దాం, పంచాయతీ సీన్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ సీన్స్ ఈ మూవీలో. ఎక్కడైతే మనకు అర్థమవుతుందో వీడు ఇట్లా ఎట్లా తయారైందని. యా, అండ్ నువ్వు అన్నయ్య క్యారెక్టర్ అన్నావు కదా, దట్ వాస్ ద డైరెక్టర్ హిమ్సెల్ఫ్. అవును. అండ్ ఎప్పుడైతే ఈ లెక్కలు తీస్తున్నాడు చూడు, ఫ్రిడ్జ్ పోయింది 7 లక్షలు పోయినాయని చెప్పి, లక్ష్మణ్ గాడి అయ్యా రియాక్షన్ ఏమి ఇచ్చాడో గమనించిన. ఇట్లా భార్య వైపు ఇట్లా తిరిగి ఇట్లా కన్ను కొడతాడు, ఇట్లా ఇదంతా లైట్ అన్నట్టు. ఏం చేయలేరు వాళ్ళు అసలు. ఆ ఒక్క జెస్చర్ లో ఆ క్యారెక్టర్ మొత్తం ఒక చాటవార్తం రాసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఆయన ఎక్స్ప్రెషన్ గమనించా, సెకండ్ టైం ఎంతో కష్టంగా సెకండ్ టైం చూసినప్పుడు నా వల్ల కాలేదు. ఇట్లాంటి సినిమాలు నేను ఒకసారి కంటే ఎక్కువ చూడదలుచుకున్నాను. జెలసీలు పెట్టుకొని చూడాలి నిజంగా, పొట్ట కాలుతుంటది. ఆయన భార్య ఎక్స్ప్రెషన్ చూసాను నేను, గమనించా. ఆమె రియాక్షన్ ఎట్లుండే అంటే ఆమెకు తెలియలేదు ఈ విషయాలన్నీ, అవునా అన్నట్టు చూస్తుంది ఆ మొగుడిని, ఇంతలాగావా అని. అప్పుడు ఇట్లా కనుగొట్టి అని చెప్పి యాక్చువల్లీ రిజెక్ట్స్ ఫాదర్ ఇన్ లా, ఇవన్నీ రిజెక్ట్ చేస్తాడు. ఇదంతా ఏం కాదు అది అంటే, నేను గౌడ్ సబడే అదేమంటున్నా, నా ముందర ఫ్రిడ్జ్ పోయింది ఇది పోయింది అని అంటాడు. సో అక్కడ హీ ఫాల్స్ ఫ్లాట్ దట్ ఓకే వీళ్ళది కూడా సపోర్ట్ లేదు అంటే వీళ్ళకి కూడా తెలుసు అంతా అది ఇది అని. యా, అండ్ అందుకనే నాకు ఆ సీన్ లో ఆ జెస్చర్, ఒక్క జెస్చర్ వల్ల ఆ లక్ష్మణ్ వాళ్ళ ఫాదర్ది క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చింది. ఇంకా యాక్టర్ కూడా జస్ట్ ఒక్క సైగలో అది పుస్తకం రాసేంత చేశాడు. ఇట్ వాస్ రియలీ గుడ్, వెరీ గుడ్. సో యాక్టింగ్ చెప్పు బ్రో. యాక్టింగ్ వాస్ గుడ్ అక్రాస్ ద బోర్డ్. ఐ లైక్ ద యాక్టింగ్. ఆ షేర్ శివ అయితే నాకు లవ్డ్ హిస్ ప్రెజెన్స్. అంటే నాకు షేర్ శివాది ప్రెజెన్స్ బాగా నచ్చింది. ప్రెజెన్స్ అండ్ ఆల్సో నాకు శ్రీను గారిది యాక్టింగ్ చాలా నచ్చింది. నేను వస్తాను శ్రీనుకి. షేర్ శివాది నాకు ఎందుకు అంత నేను స్పెసిఫై చేస్తున్నా, నేను పర్టికులర్ గా చెప్తున్నా అంటే, వీడు కృష్ణ మస్కా కొడుతూ ఉంటాడు చూడు షేర్ శివ అన్న, ఏదైతే మురిసిపోతాడు చూడు, లైక్ హీ హాజ్ అ బాయ్ష్ ఏమంటారు జాయ్ ఇన్ హిమ్, జెంటల్ జాయింట్. యా, కానీ వాడు మెయింటైన్ చేయాలి ఆ ఇమేజ్. అరే ఎంత చేస్తుంటాం భయ్ దోస్తుల కోసం అన్నట్టు ఒక మోడెస్టీ. హీ యాక్ట్స్ లైక్ మోడెస్ట్. ఇట్ వాజ్ బ్యూటిఫుల్ యాక్టింగ్ అనిపించింది నాకు. ఐ మీన్ హీ జస్ట్ నేల్ దట్. ఇది నేను లీడ్లోకి వెళ్ళి స్టార్ట్ చేస్తా. లక్ష్మణ్ యాక్టింగ్ కొంచెం టైం పడుతుంది. ఇట్స్ లైక్ హై ప్రోటీన్ డైట్. ఎగ్జాక్ట్లీ, కొంచెం డైట్ ఇట్లా నువ్వు చూడగా ఇట్లా డైజెస్ట్ చేస్తావు. ఇనిషియలీ ఇట్లా కొంచెం ఏది హీజ్ ఆఫ్ ద మార్క్ అది ఇది అని కొంచెం ఐ ఆల్సో ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ దీనిపైన నాకు కొన్ని థాట్స్ ఉన్నాయి. బట్ వాడు లక్ష్మణ్ యాక్టింగ్ ఎక్కడ పీక్ అవుతుంది అంటే, వాడికి ఆ పిల్ల దొరుకుతుంది ఎన్ఆర్ఐ పిల్ల, అండ్ వాడు అడ్జస్ట్ అవుతూ ఉంటాడు ఆ హై సొసైటీలో ఎట్లా బతకాలి అన్న అడ్జస్ట్ అవుతుంటాడు చూడు. దాట్ పార్ట్ హీ పీక్డ్ ఇన్ హిస్ యాక్టింగ్ అనిపించింది. తర్వాత మళ్ళీ ఇట్ వాజ్ ఆల్ లైక్ చాప్ వెనిలా ఉండే, ఆర్ లైక్ ఆల్మోస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండే. కానీ వాడు పీక్ యాక్టింగ్ ఎప్పుడు వచ్చిందంటే వెన్ హీ హ్యాడ్ టు యాక్ట్ ఇట్లా అమీర్ వాళ్ళ మధ్యలో కళ్ళాలి చూడు, అక్కడ వాడు చూపించుకోలేకపోతున్నాడు నేను బస్ ఎక్కి వస్తా అని. అట్ ద సేమ్ టైం వాడు ఏంటంటే నేను కూడా అమీర్ వాడిని, నా పక్కన ఈ పిల్లని అమీర్ దాన్ని పటాయించిన అన్న ఒక ఫీలింగ్ ఉంది వాడికి. సో దేర్ హీ పీక్ ద యాక్టింగ్ అనిపించింది. వరలక్ష్మి యాక్టింగ్ ఎక్కడ బాగుందంటే వెన్ షీ డింట్ టాక్. అగ్రీడ్. వెన్ షీ డింట్ హ్యావ్ ఎ డైలాగ్, ఏదైతే ఆమె అదొక ఫేషియల్ ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్. నా ఉద్దేశం ఏంటంటే, నేను ఒప్పుకుంటా ఈ విషయానికి, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే మాట్లాడదో అప్పుడు చాలా రేట్లు బెటర్ మాట్లాడడం కంటే. బాడీ లాంగ్వేజ్ వైజ్ చాలా రోజుల తర్వాత వెరీ ఎక్స్ప్రెసివ్ అండ్ హర్ హ్యాండ్స్ వర్ ఎక్స్ప్రెసివ్. చాలా రోజుల తర్వాత సంబడి యాక్టెడ్ విత్ దర్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ నైస్. అండ్ షీ లుక్ ద పార్ట్. ఆబ్వియస్లీ గుడ్ కాస్టింగ్ క్లియర్ చేసేద్దాం. కాస్టింగ్ వాజ్ అక్రాస్ ద బోర్డ్ ఫినామినల్. ఆమె చిన్న చిన్న సంతోషాలని మంచిగా చూపించింది. ద లిటిల్ విన్స్, రేర్ విన్ షీ గెట్స్ ఇన్ అ లైఫ్. దానికైతే ఆమె ఓవర్ యాక్టింగ్ చేసేసి వావ్ హే అనుకుంటూ కాకుండా, అట్ ద సేమ్ టైం అండర్వెల్మింగ్ యాక్టింగ్ చేయకుండా, షీ వాజ్ రైట్ ఆన్ పార్. ఎస్పెషలీ విత్ రియాక్టివ్ యాక్టింగ్. ఆమె ఏదైతే రియాక్షన్స్ ఇచ్చిందో, ఒక ఉదాహరణ దీనికి, ఆ 50,000 ఇచ్చినప్పుడు వీళ్ళు సెకండ్ థింగ్ నా ఫేవరెట్ పాయింట్ ఏంటంటే, అదే షేర్ శివ వచ్చి అప్పు వాపస్ అడుగుతాడు కదా, అండ్ షీఈ్ ఇన్ షాక్. వీడు ఏం చెప్పి అప్పు తీసుకున్నాడు, కాలర్ పట్టుకుంటారు తర్వాత, విచ్ ఇస్ వేర్ ద డైలాగ్ స్టార్ట్స్. కానీ వాడు ఎప్పుడైతే వీడు మనాయిస్తుంటాడు కదా లక్ష్మణ్, అప్పటి వరకు ఆమె పక్కన నుంచొని ఇట్లా రియాక్షన్ యాక్షన్ చేస్తుంటది. ఓ దట్ వాస్ ఫినామినల్ ఫర్ మీ.
నాకు గుర్తున్న ఉదాహరణ ఏంటంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే ఊరికి వెళ్ళిపోతుందో మళ్ళీ వాపస్ వస్తుంది కదా, వాపస్ వచ్చినప్పుడు చూస్తే అన్నము అదంతా ఇట్లా వాసన కొడుతుంటది. సో వెనకకి వచ్చి కడుగుతుంటది గిన్నె. అప్పుడు సూర్యగాడి పెళ్ళాం వస్తుంది, అక్క అనుకుంటూ సీనుగాడి పెళ్ళాం వస్తుంది, అక్క అనుకుంటూ స్టూల్ తెచ్చి ఇట్లా కూర్చుంటుంది. అప్పుడు ఈమె చూస్తుంది, కూర్చుంటుంది అనగానే ఒక స్మైల్ ఇస్తుంది. అది ఎట్లా అంటే ఒకలాంటి రిలీఫ్ ఉంటుంది. జస్ట్ ఒక నచ్చిన మనిషి వచ్చి కూర్చుంటున్నారు మాట్లాడడానికి, దానికి ఒక స్మైల్ ఇస్తుంది ఇట్లా. ఈవెన్ దాట్ వాజ్ సో గుడ్. జస్ట్ సైలెంట్ ఇమోటివ్ ఎక్స్ప్రెషన్, బట్ ఈవెన్ దాట్ వాజ్ గుడ్. ఐ టెల్ యు హర్ బెస్ట్ రియాక్షన్ యాక్టింగ్ ఆర్ బాడీ లాంగ్వేజ్ యాక్టింగ్ ఏదో అంటారు. భజే వాయువేగంది ఫస్ట్ ఒక నీకు ప్యారలల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. భజే వాయువేగంలో వాళ్ళ ఫాదర్ కి తనకల బర్నికి ఆపరేషన్ అలాంటి పైసల కోసం జుగాడి చేయడానికి ట్రై చేస్తుంటారు చూడు. సో దేర్ హ్యాస్ టు బి సెన్స్ ఆఫ్ అర్జెన్సీ డైలాగ్ లో రాదు. సో నీ బాడీ షుడ్ బి లైక్ ఇట్లా అజిటేటెడ్ ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళ పిల్లాడు స్కూల్ కి రాలేదు అని వెళ్తారు చూడు మెసేజ్ ఆమెకి, అదేదైతే చిన్న షీ రన్స్ అరౌండ్ ఆస్కింగ్ అండ్ షీ డజంట్ స్టాప్ అండ్ టాక్. ఒకడు కలవంగానే ఆగి అరే వాడు కలిసిండా నీకు ఎక్కడ కలిసిండా, షీ డజంట్ స్టాప్ ఎనీవేర్. కాన్స్టెంట్ గా నడుస్తూ ఉంటుంది ఆమె. అండ్ ఆ బాడీ లాంగ్వేజ్ ఆ టెన్షన్, ఆ అర్జెన్సీ కనబడుతూ ఉంటుంది, ఆ యాంగ్జైటీ అదంతా, ఆ పానిక్ లిటరలీ రైట్ ఇన్ ఎ సింపుల్ వాక్. అండ్ ఆల్ త్రూ కనబడుతుంది టిల్ షీ ఫైండ్స్ టింకు గాడిని. దట్ బాడీతో ఎట్లయితే ఆమె ఆడింది చూడు, దట్ వాస్ రియలీ రియలీ గుడ్. అదో మంచి ఉదాహరణ అది. అండ్ ఐ జస్ట్ కుడెంట్ స్టాప్ అప్రిషియేటింగ్ హర్ ఆ దీంట్లో. ఎందుకంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ టు యునో, ఇట్స్ అ వెరీ సటిల్ థింగ్. దాన్ని అంత బయటికి కనిపించేలాగా చేయడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే. ఇట్స్ ఆన్ పార్ విత్ ఎ ఫేక్ లాఫ్ to make it sound like good laugh. And నేను డైరెక్టర్ కూడా క్రెడిట్ ఇస్తాను, ఎందుకంటే ఇలాంటి సటిల్ మూమెంట్స్ చాలా క్యాప్చర్ చేశాడు సినిమాలో. అండ్ ఇది ఒక యాక్టర్ దగ్గర నుంచి వస్తుంది అంటే ఓకే యాక్టర్ అని అనుకోవచ్చు, బట్ అక్రాస్ ద బోర్డ్ నీకు యాక్టర్స్ నుంచి వస్తుంది అంటే ఇట్ హాస్ టు గో టు ద డైరెక్టర్ ఆల్సో. సో వీళ్ళిద్దరిది నాకు అట్లా లైక్ వాడేమో హై ప్రోటీన్ డైట్, ఈమెమో జంక్ ఫుడ్ ఉండే. లైక్ యూ కెన్ జస్ట్ గార్జ్ ఆన్, ఎంత ఏం కావాలంటే అది తినొచ్చు. లైక్ లిటరలీ అంత బాగుండే. ఎక్సెప్ట్ ఫర్ నాకు డైలాగ్లతో ఏం ఇష్యూ ఉండే అంటే ఐ థింక్ ఐ డోంట్ నో ఏమైనా తెలుగు ఏమన్నా కాదు, నాన్ తెలుగు కదా, దట్ వాస్ అవర్ ఇష్యూ. యూ కుడ్ సీ ఇట్ త్రూ ద స్క్రీన్. అది లీడ్స్ లో ఉండే, అది ఇద్దరు లీడ్స్ లో ఇట్ వాస్ అన్ ఇష్యూ. అండ్ నాకు అది ఫస్ట్ హాఫ్ దాకా ఉండే. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ హాఫ్ దాకా నాకు డైలాగ్స్ దే కాకుండా ఆ చిన్న డీటోర్ ఇది, బట్ నాకు ఆ సీన్ టు సీన్ ట్రాన్సిషన్ ఫ్లో ఎడిట్ కూడా కొంచెం నాకు అది అంత టైట్ గా లేకుండే. బట్ ఫస్ట్ హాఫ్ తర్వాత ఆల్ ఆఫ్ ఇట్ కొంచెం పెరుగుతుంది, ఆల్ ఆఫ్ ఇట్ గాట్ బెటర్. సో వీళ్ళిద్దరు అయిపోయింది. రిమైనింగ్ అయితే బట్ లక్ష్మణ్ గురించి ఎక్కువ చెప్పలేదు. బట్ లక్ష్మణ్ ది కూడా లైక్ యూ సైడ్ స్టార్టింగ్ లో ఇట్ టేక్ సమ్ టైమ్, కొంచెం ర్యాంప్ అప్ ఉండే, ఇన్స్టెంట్ గా నాకు నచ్చలేదు. కానీ ఆ ఎన్ఆర్ఐ ఎప్పుడైతే వస్తుందో అక్కడ నుంచి ఇట్ గెట్స్ బెటర్, అ లాట్ బెటర్. అండ్ ఎస్పెషల్లీ ఆ పివటల్ సీన్ గొడవ పడతారు ఇంట్లో, అందులో అయితే వాళ్ళిద్దరికి ఇట్ వాస్ టూ గుడ్. అంటే ఇట్ వాస్ హారిబుల్, బట్ యాక్టింగ్ సెన్స్ లో చెప్తే ఇట్ వాస్ రియలీ గుడ్. ద హారిబుల్ ఉందంటేనే ద ఫ్యాక్ట్ ఇస్ లైక్ ఇట్ వాస్ యాక్టింగ్ వాస్ గుడ్. సో కృష్ణది ఐ ఫౌండ్ వీక్. ఐ మీన్ జస్ట్ అబౌట్ అన్నట్టు ఉండే అది. ఓకే, కాస్టింగ్ వాస్ గుడ్. కృష్ణ చూస్తే నాకు కంత్రిగాడు అన్నట్టు ఉండే కానీ, బట్ యాక్టింగ్ ఐ థింక్ ఇంకా స్కోప్. రైట్. సీనుది ఏంటంటే ఇఫ్ ఈ టర్న్స్ అవుట్ టు బి ఎనీథింగ్ ఎల్స్ ఇన్ రియల్ లైఫ్, I'll be shocked. It's very difficult to believe. It's a credit to the actor. కొంచెం కూడా ఇట్లా కొంచెం సెల్ఫిష్ గా అనబడి అనుకో, అది నువ్వు ఇలా అంటున్నావు, లైక్ టోటల్ హార్ట్ బ్రేక్ అవుతుంది నాకు. ఎందుకంటే హీ వాజ్ హ్యాండ్ టు ఎ గ్లౌరా. ఓ మై గాడ్, ఆ జెన్యున్ డిస్గస్ట్. కొన్ని హైలైట్స్ చెప్తా సీనులో. డిస్గస్ట్ ఒకటి, యాంగర్ ఒకటి, కన్సర్న్ ఒకటి టువర్డ్స్ ఈ వరలక్ష్మికి, రెస్పాన్సిబిలిటీ. దీస్ ఆర్ ఆల్ టఫ్ థింగ్స్ టు యాక్ట్. బీయింగ్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ చేయడం చాలా కష్టం. ఇన్ థియరీ మంచిగా బటన్ పెట్టుకొని పొద్దున్న టైంకి వెళ్తా అన్నది అదొకటి. అండ్ దిస్ గై డిడ్ ఇట్ లైక్ ఏస్. అండ్ వీడికి ఇంచు కూడా ఎలివేషన్ ఇవ్వలేదు అసలు సినిమాలో. ఇంత కూడా వీడిని ఎక్కువగా చూపించడానికి ట్రై చేయలేదు. బట్ హీ జస్ట్ స్టూడ్ అవుట్ ఆ క్యారెక్టర్ వల్ల అండ్ యాక్టింగ్ వల్ల. అండ్ సీనుయే కాదు, సీను వైఫ్ కూడా, వీళ్ళిద్దరు ఈ కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. యాక్టింగ్ విషయం ఐ విల్ బి షాక్డ్ ఇఫ్ యు ఆర్ డేటింగ్ ఆల్సో. వాళ్ళిద్దరు పెళ్లి కాలేదంటే కూడా నేను బాధపడతా చాలా. అయ్యో మీరు పెళ్లి చేసుకోలేదా, పర్ఫెక్ట్ ఉండే. క్రెడిట్ టు ది యాక్టర్స్. కానీ కాస్టింగ్ డైరెక్టర్ అండ్ దే లుక్ లైక్ ఎ హస్బెండ్ వైఫ్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ కెమిస్ట్రీ బాగుండే. అండ్ ఆమెది కూడా సెపరేట్ గా చెప్పాలంటే ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా నచ్చింది. సీను అయితే ఈస్ ద కింగ్.
అండ్ నువ్వు వాడి క్యారెక్టర్ గురించి చెప్తుండే కదా, నా యాక్చువల్గా వేరే పీస్ ఉండే దాని గురించి. జస్ట్ యాక్టింగ్ కవర్ చేద్దామా, తర్వాత సీను వాడి క్యారెక్టర్ వద్దాం. ఓ పని చేద్దాం, సీను కంప్లీట్ చేసేద్దాం. మళ్ళీ ఎందుకు ముక్కల్లో వినడం ఆడియన్స్. అయితే యాక్టింగ్ కథం చేసేద్దాం. యాక్టింగ్ మస్తు ఉండే మురళీధర్ గౌడే కాకుండా ఈ బస్తీలో ఉన్న క్యారెక్టర్స్ కాకుండా వరలక్ష్మి ఊర్లో కూడా ఆ పెద్ద ఆయన, ఇంకా ఆ మదర్ ఎవరైతే టిల్లుగాడు మదర్ ఉండే, మురళీధర్ వైఫ్ ఉండే, సో ఆమె ఉంటదా ఇంట్లో. అండ్ లక్ష్మణ్ ఫాదర్ అయితే అసలు షెఫ్స్ కిస్. ఆయన చేసిన యాక్టింగ్ నాకు చాలా నచ్చింది. ఆటోలో కూడా ఎట్లా అంటాడో, అసలు వెదవ పనులు చేసేటప్పుడు 10 మందికి తెలియకుండా చేయాలి రా, మాత్రం లేదా నీకు బిర్యానీ తింటే ముక్కలంతా ఇట్లా మెడలో వేసుకొని తిరుగుతావా అన్నట్టు మాట్లాడతాడు చూడు. ఆ ఒక్క లైన్ లో కూడా తెలిసిపోతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రాబ్లం అనేది. ఇట్స్ ఇన్ ద బ్లడ్, ద సోర్స్. ద యాపిల్ డజంట్ ఫాల్ ఫార్ ఫ్రమ్ ద ట్రీ. అంతే. ఇప్పుడు నాకు భయం వేస్తుంది, నేను అర్జెంట్ గా పోయి మా నాన్నది క్యారెక్టర్ అనాలిసిస్ చేసి చూడాలి. కానీ that was a brilliant scene ఆటోలో కూడా. యా, సో యాక్టింగ్ అక్రాస్ ద బోర్డ్. లాస్ట్ ఒకటే చెప్తా, ఒక స్టేట్మెంట్ ఉండదు తెలుసా, లైక్ గ్రేట్ యాక్టర్స్ ఆర్ ఆల్సో గ్రేట్ రైటర్స్ అండ్ గ్రేట్ డైరెక్టర్ ఆర్ ఆల్సో గ్రేట్ యాక్టర్స్. ఈ మూవీలో ద ఫ్యాక్ట్ దట్ ద డైరెక్టర్ యాక్టెడ్ హిమ్సెల్ఫ్, ఆల్సో wrote and he did a brilliant job in all three departments. కొంచెం అది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇది. yes, oh to his statement. proof అసలు. అంటే మేబీ ఐ మే నాట్ హ్యావ్ లైక్ ద మూవీ సో మచ్. అంటే ఎంత బాగా చేశాడంటే బ్రో, నా ఉద్దేశంలో సెకండ్ ప్రాజెక్ట్ ద మూవీ లేదు, నో ఐ డెఫినెట్లీ హేట్ ద మూవీ, బట్ ఐ హేట్ యూ లైక్ ఐ లవ్ యూ అనే పాట అని చదువు, అట్లాంటి హేట్ అది. అబ్సల్యూట్లీ. ఎంత బాగా చేశాడంటే 3 డిపార్ట్మెంట్స్ లో సెకండ్ ప్రాజెక్ట్ కి ప్రెజర్ వస్తుంది, ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. పార్ట్ ఆఫ్ ద దిస్ ఇస్ ద లాస్ట్ స్టేట్మెంట్ ఐ వాంటెడ్ టు టెల్ యాక్చువల్లీ. కానీ ఇప్పుడు నువ్వు తీసినావు కానీ ద ట్రాజెడీ ఏమవుతుంది తెలుసా ఈ మూవీ వల్ల, వరలక్ష్మి విల్ బి స్టీరియోటైప్డ్ యాజ్ అన్ ఆర్టిస్ట్, రైట్? Sinu will be stereotyped as an artist. Possible. And if there are any other ఒక మిసిలీనియస్ లిస్ట్ పెట్టుకున్నావు అంటే లక్ష్మణ్ ఫాదర్ అండ్ షేర్ శివ, దే విల్ బి స్టీరియోటైప్డ్. లక్ష్మణ్ అవ్వడం అనుకుంటున్నా, లక్ష్మణ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే బికాస్ హీ వాజ్ నాట్ పర్ఫెక్ట్. ఓకే, నాకైతే లక్ష్మణ్ కూడా స్టీరియోటైప్ అయ్యే రిస్క్ ఉంది అనిపిస్తుంది నాకు. ఏమో, ఎందుకంటే వీళ్ళు ఏదైతే రోల్ డిమాండ్ చేస్తుండో దే వర్ టూ పర్ఫెక్ట్ ఫర్ దాట్. సో నా ఒకవేళ ఆడియన్స్ కి పడిపోయింది అనుకో, ఇంత పర్ఫెక్షన్ తో పడిపోయింది అనుకో, అండ్ దే ఆర్ నాట్ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ కాబట్టి వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ దగ్గర అందులో ఎంత పర్ఫెక్ట్ చేశారు, మీరు మళ్ళీ అదే చేయండి, మాకు కూడా అదే కావాలి అని అడుగుతారు. ఎగ్జాక్ట్లీ. సో అది ట్రాజెడీ. అండ్ ఇది మనము 2-3 చోట్ల ముందర కూడా ప్రిడిక్ట్ చేసినాం, ఇది అవుతుంది తతంగం మన దగ్గర అని. సో నాకు అదే ట్రాజెడీ అనిపిస్తుంది. సేమ్ థింగ్ ఈ డైరెక్టర్ది కూడా. ఐ మీన్ ఒకవేళ కమర్షియలీ ఇఫ్ హీ హెస్ నాట్ బెనిఫిటెడ్ అనుకో, దెన్ స్టిల్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంట ఆయనకి నేను. బికాస్ ఓ కమర్షియల్ సక్సెస్ రాలే కాబట్టి వచ్చిందంటే ప్రొడ్యూసర్ అలాంటి స్టోరీ ఎందుకు తీయవు అని ఉంటారు. సో నౌ అట్లీస్ట్ కొంచెం బఫర్ ఉంది వేరే జానర్స్ లో ప్లే చేయడానికి, డిఫరెంట్ స్టోరీలు చెప్పడానికి. రైట్. He got the basics right. That's a big plus anta nenu. And he got the critical acclaim. He got across the board అందరూ మెచ్చుకుంటున్నారు. ఇదో ప్రొఫెషనల్స్ మనం స్టాంప్ వేస్తున్నాం అంటే అర్థం. ఈ క్రిటికల్ అక్లెయిమ్ ని సీరియస్ తీసుకోవద్దు. మనం ప్రొఫెషనల్ అక్లెయిమ్, ప్రొఫెషనల్ అక్లెయిమ్ కాదు, క్రిటికల్ ఎవరు కాదు. అది హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కూడా ఇస్తారు. ఎగ్జాక్ట్లీ, ఐసీయూ తీసుకెళ్ళిపోతారు. ప్రొఫెషనల్ ఎవరు ఇస్తారా? నో. మీకు ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ కావాలంటారా? కాదు, ఎందుకంటే రేర్ గా దొరుకుతుంది. అంతే. సో అందరితో యాక్టింగ్ ఓకే. ఇక నువ్వు స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, బిడిటింగ్ అవన్నీ నువ్వు చూసుకో. ఎక్కువగా చెప్పడానికి లేదు, ఎందుకంటే స్టోరీ వైజ్ చూస్తే నువ్వు మంత్ ఆఫ్ మధుకి ప్యారలల్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. సేమ్ లూజర్ హస్బెండ్, వైఫ్ మంచిది విక్టిమైజ్డ్ అయిపోతుంది అలా చెప్పొచ్చు. కానీ ద స్టోరీ టెల్లింగ్ మంత్ ఆఫ్ మధులో ఇంకా డార్క్ ఉండే, ఆ సినిమాటిక్ లాంగ్వేజ్ ఏదైతే ఉండనో అందులో కొంచెం ఫ్లేర్ ఉండే, కొంచెం ఆర్టిస్ట్రీ ఉండే. ఇందులో ఆర్టిస్ట్రీ అంతా ఎక్కడ పోయిందంటే రైటింగ్ లో పోయింది అండ్ ఇన్ ద రానెస్. ఆ రానెస్ కి వెళ్ళిపోయాడు ఫుల్. సో అది టోటలీ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో నువ్వు అన్నట్టే చాలా లిటరల్ చాలా విషయాల్లో. సో పెద్దగా ఎక్కువగా చెప్పడానికి లేదు, ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ద రైటింగ్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ. అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగా చేశాడు, చాలా సటిల్ పర్ఫార్మెన్సెస్ తీసుకొచ్చాడు బయటికి. పిల్లార్ తో కూడా ఓ ఐ మీన్ దిస్ ఇస్ అ పాయింట్ గురించి మాట్లాడాలి. నాకు పిల్లార్ది ఏం నచ్చిందంటే యాక్టింగ్ లో he was just another kid. ఈ ఓవర్ మెచ్యూర్డ్ ఆల్ఫా జనరేషన్ ఏం నడుస్తుంది ఇప్పుడు, అన్ని రియలైజ్ అయిన అంటారు చూడు, అపరెంట్లీ అట్లా చూపిలే పిల్లని. ఓకే. నాకు యాక్చువల్లీ ఒక మూవీ ఉంది లూట్ కేస్ అని,
అందులో కూడా ఒక పిల్లాడు ఉంటాడు. అండ్ ఇట్స్ ఫనీ మూవీ, ఇట్స్ ఎ కామెడీ హిందీ మూవీ ఇది, కామెడీ స్లాష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. అందులో ఒక పిల్లాడు ఉంటాడు. ఆ పిల్లాడి క్యారెక్టర్ ఎంత సింపుల్ ఉంటుంది అంటే, ఇది అంతా తతంగం జరుగుతూ ఉంటుంది, ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి, పైసలు క్రంచ్ ఉంటుంది, ఇట్లా అన్నీ అవుతాయి. ఆ పిల్లాడు వచ్చి ఒక్కటే సెంటెన్స్ లో మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తాడు ఎవరిది ప్రయారిటీ ఎక్కడ ఉంది అని. ఏంటంటే అంతా గొడవ అవుతుంది, పైసలు లేవు, చక్కెర కొనికి పైసలు లేవు, అంతా అవుతుంటే ఆ పిల్లాడు వచ్చి, నాన్న ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఫైనాన్షియలీ చాలా కష్టం అవుతుంది కదా మనకి. అవును రా, నువ్వైనా అర్థం చేసుకున్నావు, కానీ నాన్న ఒక్కటే నాన్న, ఏమైనా నా ఎగ్జిబిషన్ ట్రిప్ మాత్రం క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ సో నైవ్, యూ ఎక్స్పెక్ట్ దాట్ ఫ్రమ్ ఎ కిడ్. ఇందులో కూడా నాకు అదే అనిపించింది. They used him well, first of all. He blended so well. ఆ మదర్ తో గానీ, ఆ ఫాదర్ తో గానీ, వాడు కూర్చొని ఫాదర్ తో నేర్చుకుంటూ ఉంటాడు పేకాట ఎట్లా ఆడాలో. అదే పోయి లైక్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లయితే ఉంటుందో ఆ ఇన్నోసెన్స్ పైన, దాన్ని కరెక్ట్ గా చేశాడు అనిపిస్తుంది నాకు ఆ పిల్లాడు. అండ్ ఆ పిల్లాడి పర్ఫార్మెన్స్ లో హైయెస్ట్ రిస్క్ ఎక్కడ ఉండే అంటే ఆ ప్రీ క్లైమాక్స్ సీన్ లో ఎప్పుడైతే వీళ్ళు కొట్టుకుంటారో ఇంట్లో, కానీ అందులో కూడా వాడి పార్టిసిపేషన్ బట్టి ఎగ్జాక్ట్లీ, కానీ అందులో కూడా వాడు ఎంత బాగా ఎంత న్యాచురల్ గా పార్టిసిపేట్ చేశాడంటే, ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఈ సినిమాలో ఆల్ కిడ్స్ వర్ హార్మ్డ్ సైకలాజికలీ, బట్ ట్రామటైజ్డ్. ఒక్క అన్ట్రామటైజ్డ్ పిల్లలు లేరు అసలు ఈ సినిమాలో. బట్ ఆ సీన్ లో కూడా వాడి పర్ఫార్మెన్స్ ఎంత బాగా వచ్చింది అంటే, ఐ థింక్ ద డైరెక్టర్ హ్యాస్ అ వెరీ గుడ్ గ్రాస్ప్ ఆఫ్ ఈ సీన్ ఎట్లా పండాలి, అంటే ఎవరు ఏం చేయాలి అంటే ఆ పిల్లాడికి ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం వాడు ఏదైతే చేశాడో అది వాడు చేసి ఉంటాడు. పేక మేడలు అన్నాం కదా, ఇప్పుడు దాని రిలేటెడ్ ఒక సామెత చెప్పాలి. హీ న్యూ వేర్ టు బెట్, డైరెక్టర్. రైట్. అండ్ హీ న్యూ హిస్ విన్నింగ్ హార్సెస్. ఈ క్యారెక్టర్లు కనుక ల్యాండ్ అయ్యారంటే ఈ సీన్ లో నా సీన్ పండుతుంది. 10 మంది ఉండని, 20 మంది ఉండని, ఒక్కడే ఉండని, ఇట్ డజంట్ మ్యాటర్. నాట్ నెసెసరీ లీడ్స్ విల్ లీడ్ ఆల్ ద సీన్స్. కొన్ని సీన్స్ లో ద అదర్ క్యారెక్టర్స్ విల్ లీడ్ ద సీన్. బెదుర్లంక వాజ్ అన్ ఎగ్జాంపుల్. అక్కడ మనకి చాలాసేపు కనబడాడు హీరో. సో దట్స్ అ గుడ్ వే టు లుక్ ఎట్ థింగ్స్. నా పంచాయత్ సీన్ లో కూడా సీన్ లీడ్ చేస్తూ నువ్వు గౌడ్ సాబ్, వాడు స్టార్ట్ చేస్తాడు, వాడు ఎండ్ చేస్తాడు సీన్. సో ఆ ప్రెసిషన్ ఏదైతే ఉండనో ఆ కన్సిస్టెన్సీతో వేసిండు కదా. సో దట్ ఈస్ వాట్ మేడ్ నాకు అనిపిస్తుంది. 1, the characters look good or the artist look good. 2, the scene to deliver what it was supposed to deliver. And 3, ultimately a stitching a tempo process anta was in his control, director's control. Right. So దీని వల్ల like critically and technically it was like you can't complain. ఆన్ యావరేజ్ ఇవాళ రేపు ఇండస్ట్రీలో వచ్చే సినిమాల్లో మనం ఇక్కడ అక్కడ ఇన్సెక్యూరిటీ చూస్తాము, అది ఒకలాంటి షేకీ ఫౌండేషన్ చూస్తాము. కానీ ఇందులో అది లేకుండా అసలు ప్రాపర్ సెక్యూరిటీ, ప్రాపర్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టు అనిపించింది ఆ ఎగ్జిక్యూషన్ లో. నేను చెప్తాను బోకస్, నేను అంతా క్రాక్ చేసేసిన. ఇది ఎవడైతే స్టోరీ చిత్రంని ఒక ఫ్లాష్ బ్యాక్ తోటో ఒక వాయిస్ ఓవర్ తోటో స్టార్ట్ చేయడో, ఇద్దరు మధ్యలో కథలు చెప్పుకోవడంలో స్టార్ట్ చేయరు, రైట్, వాళ్ళందరూ మంచి సినిమా తీస్తారు. నేను 5 minutes లో చెప్పగలను. ఫస్ట్ 5 minutes లో ఎవడెవరికి స్టోరీ చెప్తున్నాను విని దాన్ని బట్టి చెప్పగలను. దిస్ ఇస్ గాన్. సో ఇప్పుడు వద్దాం శ్రీను గారికి. ఈ శ్రీను క్యారెక్టర్ ఎందుకు ఈ సినిమాలో అంతా వాడి ఎలివేషన్ ఇవ్వకపోయినా చూసే వాళ్ళకి ఎందుకు వాడి మీద బాగా ఫోకస్ చేయాలి అంటే, వాడు ఏ మూమెంట్ లో ఉన్నాడో స్క్రీన్ మీద, వాడు ఏం చేసినా ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ టు డూ ఇట్ రైట్. ఈ సిచ్యువేషన్ లో, ఈ సందర్భంలో సరైన డెసిషన్ ఎలా తీసుకోవాలి అంటే సీనుగాని చూడాలి. కరెక్ట్. అందుకనే హైలీ ఎడ్యుకేటెడ్ అన్నా నేను వాడిని. లిటరేట్ అనాలి యాక్చువల్లీ. లిటరేట్, ఎడ్యుకేటెడ్ మీ భావం అర్థం చేసుకోండి. బేసిక్ గా వాడు చదువుకోలేదు, బట్ చదువుకున్న వాళ్ళ కంటే ఎక్కువ ఇంకిత జ్ఞానమో లేకపోతే విజ్డమో ఉంది వీడికి. హీ ప్రూవ్డ్ స్కైలాబ్ రైట్. ఎన్ని సందర్భాలు అంటే, అఫ్ కోర్స్ నా మోస్ట్ ఫేవరెట్ సందర్భాలు 2 సార్లు వస్తాయి పైసల దగ్గర. వీడు ఎప్పుడైతే లక్ష్మణ్ గాడు పోయి ఫస్ట్ అయితే 500 లీరా అంటాడు, వీడు డ్రాప్ చేస్తాడు అక్కడే, సచ్చిన ఇవ్వనేమో అన్నట్టు రిజెక్ట్ చేసి పడేస్తాడు. He shoots him down literally. లైక్ కొంచెం కూడా ఫ్రెండ్స్ అని ఎందుకు అది ఎందుకంటే వాడు ఇంకో దోస్తు ఉంటాడు, ఎవడైతే బీపీఓ జాబ్ తెప్పిస్తాడో ఆ దోస్తు గాడు బార్ కి తీసుకెళ్లి వాడి తాగిపిచ్చడము, మళ్ళీ వాడి ఏడుపు అంతా వినడము. అండ్ వాడికి అరే ఏడవాకరా, నీ మొహం అట్లా పెట్టుకోకు, సరే ఇస్తున్నా పైసలు అయితే ఇవ్వ నీకు, అట్లీస్ట్ బియర్లైనా తాగు అని చెప్పి. సీను కూడా ఆ టైప్ కాదు, వాడు ఆ మూమెంట్ లో కట్ చేస్తాడు.
ఎంటర్టైన్ చేయడు. దిస్ కాన్వర్సేషన్ ఎండెడ్ రైట్ హియర్. అంతే. ఇంకోటి నా ఫేవరెట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే వీడు అరే శివగాడిని పైసలు అడగరా నీ మాట వింటాడు కదా అంటే పైసల విషయంలో నేను ఎవరి మధ్యలో రాదలుచుకోలేదు, నీకు కావాల్సి అంటే నువ్వు పోయి డైరెక్ట్ వాడిని అడుగు, నన్ను లాక్కు మధ్యలో అంటాడు. దాట్ ఈస్ అసలు నిజంగా క్లాప్స్. రేర్ గా అసలు ఇది చాలా రేర్ విషయం, చాలా రేర్ విషయం ఇది సినిమా. థై గ్యాప్ ఈజ్ క్లాపింగ్ ఫర్ అన్ ఆర్టిస్ట్ అంటే సైడ్ క్యారెక్టర్ అది కూడా. అండ్ అది ఒక్కసారే కాదు ఆ సందర్భం, రెండోసారి కూడా ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురిని వాడు ఒక బార్కి పిలుస్తాడో షో ఆఫ్ చేయనీకి, అక్కడ కూడా వాడు షేర్ శివ పైసలు అడిగితే అరే ఇస్తాను కదరా నీకు, అరే చెప్పరా సీను అంటే వాడి సపోర్ట్ ఇస్తాడేమో అని చెప్పి చెప్పరా సీను అంటే అక్కడ కూడా వాడు కట్ చేస్తాడు. ఎంత మందు తాగినా, ఎంత నువ్వు వాడి ముందు లెగ్ పీసులు పెట్టినా, బేసిక్లీ వీడి ఈ మనిషి ప్రిన్సిపల్స్ వీడి క్యారెక్టర్ దేనికి లొంగదు. ఇంటిగ్రిటీ ఇట్స్ నాట్ ఈజీ. మా ఎపిసోడ్ తీసాము, కామెడీ మొత్తం సీనుగాడే ఉంటాడు, సీను మాట్లాడితే ఉంటుంది. అదే. సో వాడిని ఏ సందర్భంలో పెట్టినా హీఈస్ నాట్ బెండింగ్. అక్కడ కూడా వాడు అదే మాట అంటాడు. శివాన్ ఏమంటాడు, డైరెక్ట్ శివాన్ అంటాడు ఈసారి, అరే నీ, ఎందుకంటే శివ అడుగుతాడు అరే సీను నువ్వు చెప్పరా ఇంత ఏడుస్తుంది కదా ఏడు, ఏం చేయాలో చెప్పు అంటే వాడికి ఒక ఫుల్ టాస్ వేసిన శివగాడు, యాక్చువల్ గా వాడు తప్పది, వాడు అట్లా చేయకూడదు, కానీ వాడికి ఒక ఫుల్ టాస్ వేసినా కూడా వాడు అవుట్ ఆఫ్ ద స్టేడియం కొట్టచ్చు ఆ షాట్ ని, అయినా కూడా వాడు డిఫెన్స్ ఆడతాడు. వాడు సింపుల్ గా బ్లాక్ చేసి అరే నీ పైసలు నీ డెసిషన్ రా భయ్, నన్ను ఎందుకు అడుగుతున్నావు, నువ్వు చెప్పుకో అని చెప్పి వాడు అక్కడ కూడా జారిపోతాడు. దట్స్ అనదర్ క్లాప్స్. దీన్ని చాలా మంది వీళ్ళు మిస్టేక్ ఇట్ ఫర్ ఎస్కేపిజం. ఎగ్జాక్ట్లీ. కానీ ఎస్కేపిజం కాదు అది. నో, వాడు ఫస్ట్ ఒక స్టేట్మెంట్ అన్నాడు, పైసల విషయంలో నేను రానన్నాడు అని చెప్పి మళ్ళీ వచ్చి అరే నీకు ముందరే చెప్పినా కదా నేను నన్ను ఎందుకు లాగినావు అన్న ఏమంటారు ఈ బ్లేమ్ గేమ్ లో ఆడడం అన్ని కాదు. లేదు, బ్యూటీ ఏంటంటే వాడు ఆల్రెడీ క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసిండు పైసలు విషయం ఉందంటే నేను ఇద్దరి మధ్యలో రాను, స్టక్ టు ఇట్. అండ్ దానికి ప్రూఫ్ కూడా ఏంటంటే ఎంతవరకు అయితే ఈ లక్ష్మణ్ గారు చాటబార్తని చెప్తుంటాడు శివాకి, సీను వాడు సైలెంట్ గా ఒక అర నవ్వు పెట్టుకొని చూస్తుంటాడు అంతే స్పెక్టేటర్ లాగా, కానీ మధ్యలో రావట్లేదు. దట్ ఈస్ జస్ట్ బ్రిలియంట్. ఇట్స్ బ్యూటిఫుల్. అంటే క్లుప్తంగా చెప్పాలంటే సరైన టైంలో సరైన యాక్టింగ్, డెసిషన్ మేకింగ్ అన్నావు నువ్వు. ఇది మీరు ఆల్మోస్ట్ థై గ్యాప్ ప్రతి ఎపిసోడ్ లో బ్రూట్ మాట్లాడుతున్నప్పుడు మీరు అది ఫీల్ అవుతారు, ఎక్స్పీరియన్స్ అవుతారు. గుడ్ జోక్. ఆల్మోస్ట్ ఆ కాన్సెప్ట్ ని మీరు విజువలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుండే ఇది వరకు, ఇప్పుడు ఉండదు. మీరు ఎప్పుడైనా బ్రూట్ వాడి పర్సనాలిటీ, వాడి థింకింగ్, వాడి మెచ్యూరిటీ ఎట్లా, హౌ డస్ ఇట్ లుక్ లైక్ ఇన్ అ పర్సన్ అని చూడాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే జస్ట్ మీరు పేకమేడల్ చూడండి, అందరూ సీను క్యారెక్టర్ ని అబ్జర్వ్ చేయండి. ఇట్స్ లైక్ వాకింగ్ టాకింగ్ బ్రూట్. హెయిర్ స్టైల్ కూడా దగ్గర అట్లా ఆల్మోస్ట్ డిట్టో. కానీ నా ఫేవరెట్ డైలాగ్, బైక్ కూడా అట్లా పెళ్ళ పట్టు ఉంటే బాగుంటది. నా ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే సీనుతో అదే బార్ లో వీడు ఎంత షో ఆఫ్ చేసుకుంటుంటాడో వీడు ఒకటే మాట అంటాడు, అరే ఈ నెల రెంట్ కట్టినవరా అసలు అసలు దట్ వాస్ అ స్లాప్ ఆన్ ద ఫేస్. బ్రిలియంట్ డైలాగ్. అవసరం లేని ఖర్చులు చేస్తున్నావు కానీ. ఎగ్జాక్ట్లీ, బ్రిలియంట్ డైలాగ్. అండ్ ఆ టైమింగ్ కూడా ఇట్స్ ద రైటింగ్. అఫ్ కోర్స్ సీను మంచి యాక్టర్ చేశాడు కానీ ఇట్స్ ద రైటింగ్ అసలు ఆ మూమెంట్ లో. బ్రిలియంట్ యాక్టింగ్ నాకు ఎక్కడ అనిపిస్తుంది అంటే ఎప్పుడైతే వీడు తాగి కక్కుతాడో సీను ముందు, అరే ఎన్ఆర్ఐ రా దీన్ని ఆల్రెడీ వేసినారా అయిపోయింది అంతా అని చెప్పి వాళ్ళు వాపస్ వస్తుంటారు కదా బైక్ లో, అప్పుడు సీను మీద ఫోకస్ ఉంటుంది కెమెరా, ఎందుకంటే వాడు నడుపుతున్నాడు. ఆ ఫుల్ షాట్ లో, స్టేషనరీ షాట్ లో వాడి మొహంలో ఆ డిస్గస్ట్ చూపిస్తాడు చూడు, హీ కాంట్ బిలీవ్. బండి స్టార్ట్ అయ్యే ముందే వాడు అంటాడు, అరే నువ్వు ఇక్కడ దాకా దిగజారావు అనుకున్నా గానీ నీలో ఇది కూడా ఉందా అని చెప్పి వాడు అంటాడు కదా. సేమ్ అదే థాట్ వాడు మైండ్ లో తిరుగుతూనే ఉన్నట్టు ఆ మొహంలో చూపిస్తాడు ఆ డిస్గస్ట్ అనేది. దట్ వాజ్ అ టచ్ ఆఫ్ బ్యూటీ. There was not one step wrong. Not one step wrong. For Seenu, by Seenu. Yeah. I think director ని అడిగినాం అనుకో, he would also say Seenu was the favorite character. I mean, నాకు ఎందుకో కొంచెం ఇంత ఆవగింజ అంత స్పెషల్ ట్రీట్మెంట్ అనిపించింది సీను కోసం. నాకు అనిపించలేదు యాక్చువల్ గా, నాకు చాలా అసలు ఏదో దాచిపెట్టినట్టు అనిపిస్తుంది. నాకు ఎందుకు వీడ్రా జమ్ము, వీడ్రా హీరో, మామూలుగా అరే వీడా హీరో, సరే వీడిని చూపిద్దాం ఎలివేషన్. అదే అంటున్నా కదా, ఆ స్పెషల్ ట్రీట్మెంట్ అదే. వాడు నేను ఇప్పుడు సపోజ్ నీ దగ్గర బంగారం ఉంది, డైమండ్ ఉంది అనుకో, నువ్వు బయట పెట్టుకుంటావా? అవసరం ఉన్నప్పుడే చూపిస్తావు నువ్వు. ఇట్లా ఎవరైనా వచ్చి నువ్వు స్పెషల్ గా అంటే వాళ్ళు చూడడం డైమండ్ ఉంది అంటావు.
అట్లా నువ్వు బయట పోయి చెప్తావు, అరే నువ్వు బ్రూట్తో చేస్తున్నావు అంటావు. నువ్వు అందరికి రోజు చెప్పుకోవు, నువ్వు ఎప్పుడో ఒకసారి అరే అవును ఎవరు ఇది అంటే బ్రూట్ చూడు నీకు నువ్వు ఎప్పుడైనా కల్పిస్తావు, సిగ్గు చేయటంటే నీకు ఎప్పుడైనా కల్పిస్తావు కానీ ఇప్పుడే కాదు అది. సో అట్లానే, సో దట్స్ వై ఐ ఫీల్ లైక్ ఆ స్పెషల్ ట్రీట్మెంట్. బట్ యా ఐ మీన్ వాట్ అ క్యారెక్టర్ నిజంగా. డెఫినెట్లీ లెస్ ఇస్ మోర్ ఈ క్యారెక్టర్ లో. అది కూడా ఒకటి ప్రూవ్ చేసిండు. యా యాక్టింగ్ లో అంటారు చాలా మంది, మీరు ఎవరైనా థియేటర్ ప్రాక్టీస్కి వెళ్ళిననుకో ప్రాపర్ అయితే రెండు విధాలుగా ఇది క్యారెక్టర్ రైటింగ్. థియేటర్ వర్క్ షాప్కి వెళ్తే వాళ్ళు అదే అంటారు, ఫస్ట్ యాక్టింగ్ చేయాలి కానీ ఓవర్ యాక్టింగ్ చేయదు బాబు అంటారు. ఎస్, సో ఇట్స్ లైక్ ద లెస్ యాక్టింగ్ యూ డూ ద మోర్ ఇంపాక్ట్ ఉంటుంది ఆడియన్స్ పైన. ఇర్ఫాన్ ఖాన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లెస్ ఇస్ మోర్. మనం ముందు హీరోస్ అండ్ విలన్స్ గురించి మాట్లాడాం కదా, సో అది ఆ లిస్ట్ పేర్లు ఏదైతే చెప్పానో అది ఆన్ ఇండివిజువల్ బేసిస్ అది. కానీ బ్రాడ్ కామన్ కాన్షియస్ లో ఒకటి అక్కడ అట్లా కూడా ఉందంటవా? బ్రాడ్ దాంట్లో కూడా హీరో అండ్ విలన్ కింద ఈ కమ్యూనిటీ అండ్ ఈ సొసైటీ వస్తుంది. ఐ మీన్ నా ఇంటర్ప్రిటేషన్ లో అట్లా ఉండే. హీరో సెన్స్ లో, పాజిటివ్ సెన్స్ లో చూస్తే ఇప్పుడు ఇదే ఫ్యామిలీ లక్ష్మణ్ ఇంకా వరలక్ష్మిని నువ్వు ఆ బస్తీ నుంచి తీసి నువ్వు ఏదో ఫారిన్ కంట్రీలో పెట్టినావు అనుకో, అస్సలు కమ్యూనిటీ లేని చోట పోలీస్ కేస్ ఆఫ్టర్ డెడ్ బాడీ ఫౌండ్. సింపుల్ ఎవరిదో ఒక డెడ్ బాడీ అయితే ఉంటుంది అక్కడ. అండ్ ఆ ఇంట్లో పిల్లోడ పాప అయినా ఉందనుకో, లైఫ్ లాంగ్ డ్యామేజ్ డన్. అది ఇర్రివర్సిబుల్ ట్రామా కేర్, ఇట్ ఈస్ డన్. నీకు ఆ కమ్యూనిటీ అస్సలు ఉండదు బయట. కానీ ఇక్కడ ఎంత సంఖలో దూరుతున్న కమ్యూనిటీ ఉన్నా ఫైనల్ గా ఆ కమ్యూనిటీ వల్లనే ఈ లక్ష్మణ్ గాడు భయపడతాడు. వాడు వెనకపడేది ఆ కమ్యూనిటీ వల్లనే. ఈ నా కొడుకులు బయటనే ఉన్నారు, ఏమైనా ఎక్కువ తక్కువ చేస్తూ వచ్చి తంతారు పట్టుకొని సోషల్ స్టిగ్మా ఒకటి పడుతుంది. అండ్ వాళ్ళు కూడా ప్రెషర్ వేస్తున్నారు. సీను అయినా, సీను భార్య అయినా, లక్ష్మణ్ రాగానే వాడిని ఎట్లయితే చూస్తారో ఆ చూపు, ఆ ట్రీట్మెంట్ పురుగును చూసినట్టే చూస్తారు కదా. సో అదంతా చేయకపోతే, ఆ కమ్యూనిటీ లేకపోతే ఎప్పుడో సంకన ఆగిపోయేది. అండ్ దాని వల్ల బయటపడింది వరలక్ష్మి అనేది. ఇంకో విధంగా నాకు ఈ టింకుగాడు హీరో అని ఎందుకు అన్నాను అంటే, కానీ బిఫోర్ యూ గో టు టింకు హీరో, ఆ సొసైటీ పాయింట్ చెప్పినావు కదా, యాక్చువల్లీ వాళ్ళ కంపారిజన్ చేసింది అనిపిస్తుంది. ఈ ఎన్ఆర్ఐ పిల్ల వాజ్ అ కౌంటర్ పార్ట్ ఈ లక్ష్మణ్ క్యారెక్టర్, రైట్? అందుకనే వాళ్ళిద్దరు మంచి కలిసిండ్రు. మధ్యలో వీడియో కాల్ ఉంటది పిల్లలతోటి, వాళ్ళ హస్బెండ్ తోటి. వాడు లక్ష్మణ్ మొహంలో నేను ఇదే అనుకుంటా అన్నట్టు ఉండే ఆ మూమెంట్ లో. అందుకనే ఐ సెడ్ అక్కడ పీక్ అయింది వాడు యాక్టింగ్. ఓకే. సెకండ్ థింగ్ వచ్చేసి లక్ష్మణ్ ఫ్రెండ్స్ ఎంతైతే ఆనెస్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు అంటే ఆ మిక్స్ ఒకటి క్లీన్ ఉంది కదా. వాడి ఒకటి మస్కా కొట్టే క్యాండిడేట్ కూడా ఉన్నాడు, ఒకటి జస్టిఫై చేసే క్యాండిడేట్ ఉన్నాడు, ఈ సీను క్యారెక్టర్ ఉన్నాడు. ఆమె ఫ్రెండ్స్ లో కూడా ఎవరెవరో ఆల్తో ఫాల్తో వాళ్ళు ఉన్నారు. సో అక్కడి నుంచి ఆ సొసైటల్ డిఫరెన్స్ నాకు స్టార్ట్ అయింది. అండ్ ఇట్ ఫుల్ సర్కిల్ ఎక్కడ వస్తుంది అంటే, వరలక్ష్మి ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ స్పౌస్ అండ్ వాళ్ళ పేరేందో తెలియదు కానీ హీ ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ స్పౌస్. ఎవరు అదే ఎన్ఆర్ఐ వాళ్ళ హస్బెండ్. సో ఆయన ఇది అగైన్ ద డిఫరెన్స్ ఎక్కడ చూపించారంటే, వాళ్ళు రిచ్ పీపుల్ సొసైటీ ఎట్లుంటది, పూర్ పీపుల్ అంటే వేరే మిడిల్ క్లాస్ అండ్ పావర్టీనే ఆ సొసైటీలో ఎట్లుంటది, ద వాల్యూ సిస్టమ్ డిఫరెన్స్ చూపించిండు. వీళ్ళేమో వీళ్ళ దోస్తులు కూడా దీని అడ్వాంటేజ్ తీసుకుందామని ఉన్నారు. ఎవరు? ఆ శ్వేత దోస్తులు. వీడి దోస్తులేమో ఇట్స్ నాట్ టెక్నికలీ వీడి అడ్వాంటేజ్ తీసుకుంటే మనకేంది అన్నట్టు ఉన్నారు. సో అక్కడ ఆ సొసైటల్ డిఫరెన్స్ ఒకటి కనబడింది. సెకండ్ థింగ్ అదే చూసుకుంటే, ఎండ్ లో ఎప్పుడైతే లక్ష్మణ్ అన్ని కోల్పోతాడో, ఇక వీడు గుడ్ ఫర్ నథింగ్, ఒక నయా పైసకు ఉపయోగం రాడి మనిషి అన్నట్టు ఉంటాడో, స్టిల్ ద పర్సన్ దట్ ట్రైస్ టు సేవ్ హిమ్ ఇస్ సీను. ఆ డోర్ బద్దలు కొట్టి వీడు బతికిండా చచ్చిండా చూడ్డానికి, వెన్ వాడు ఒక వారం రోజులు బయటికి రానప్పుడు, విచ్ ఐ థింక్ ఒకటేమో సీను క్యారెక్టర్ కి ఆ చర్య ఆన్ టాప్. వీడు పురుగైనా గానీ నేను ఒక దోస్త్ అని చెప్పిన ఆయనకి, వీడు చచ్చినా గానీ నేనే ఉంటా వీడికి. సెకండ్ థింగ్ ఇస్ ఆ సొసైటల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో చూడు, దే హ్యావ్ నథింగ్ ఎల్స్ బట్ రిలేషన్స్. వాడికి రిలేషన్సే మిగిలినాయి, వాళ్ళకి పెద్ద ఆశలు లేవు. ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ ద రిలేషన్. 4-5 ఇల్లుల మధ్యలో ఆ కాలనీ సందులో నడుస్తుంది. విచ్ వాజ్ అనదర్ ఇది సేయింగ్ దట్ వాట్ యూ కెన్ పిక్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు కరెంట్లీ అగైన్ మనం ఒకసారి మాట్లాడము కూడా ఒక ఎపిసోడ్ లో, ఇన్ని సొసైటీలు ఇన్ని అపార్ట్మెంట్లు వస్తున్నాయి, ఇద్దరు దోస్తులు తగులుతారు నీకు. 3,000 యూనిట్ అపార్ట్మెంట్, 5,000 యూనిట్ అపార్ట్మెంట్ అంటున్నారు కానీ
నీకు ఒక్క దోస్తు తగులుతాడు. చిన్నప్పుడు ఒక ఇండిపెండెంట్ ఇంట్లో ఉంటున్నా కానీ అందరు దోస్తులే ఉంటుండే. అండ్ నౌ 4 ఇంచుల గోడ అవుతుంది ఇంకోటి ఉన్నాడు కానీ మనకి వీ డోంట్ నో హిమ్. సో ఐ థింక్ దట్స్ ఆల్సో నాకు కొంచెం అట్లా ఒక టేక్ కనబడింది. అండ్ మేబీ నాట్ ఇంటెన్షనల్ ఆర్ వాట్ ఎవర్. ఇంటెన్షనల్ అయి ఉండొచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. ఈ డైరెక్టర్ ఏం చూపిస్తున్నాడంటే బేసిక్ గా BMW అయినా బస్తీ అయినా నీ చుట్టుపక్కల లంగగాళ్ళు ఉంటారు అట్లానే, మంచోళ్ళు ఉంటారు అట్లానే. యూనో నాకు ఆ 2 ప్యారల్స్ చూపించినట్టు అనిపించింది. ఇట్ డజంట్ మ్యాటర్ నీకు పైసలు ఉన్నాయా పైసలు లేవా, ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి. అండ్ విజ్డమ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఇక్కడ రేర్ గా ఉంటాం. అది పైసలు ఉన్న వాళ్ళలో కూడా దొరుకుతాడు శ్రీనుగాడు, అండ్ ఈ బస్తీలో కూడా ఒక శ్రీనుగాడు ఉంటాడు. యూనో సో దట్ ఐ రియలీ లైక్ ఆ జక్స్టపోజిషన్. అండ్ అది సినిమాటోగ్రఫీలో కూడా నాకు ట్రాన్స్లేట్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే ఈ శ్వేత ఇల్లు, ఆ టెరెస్ అదంతా ఎంత బాగుండెను. నీ వ్యూ, ఆ వ్యూ యూనో ఎంత బాగుండెను. ఫస్ట్ థింగ్ అది చూడగానే నాకు ఆ ట్రైడెంట్ స్టోరీలో గుర్తొచ్చింది. ఏదో చెప్పినావు నువ్వు, ఆ ట్రైడెంట్ లో ఉంటది వ్యూ అన్నావు. ఎస్ ఇట్స్ అ గుడ్ వ్యూ. బట్ అది ఎంత బాగుంటుందో సేమ్ థింగ్ నువ్వు బస్తీకి వచ్చినప్పుడు కూడా వాడి ఇంట్లో కూడా వాళ్ళు చూపించడము అది లిటరల్. నువ్వు ఇప్పుడు రియల్ లైఫ్ లో నువ్వు బస్తీ పోయినావు అంటే నీకు అనిపిస్తుంది అరే కొంచెం యూనో బాగాలేదు ఇదంతా ఇరిగిపోయిన ఇల్లు. అండ్ లిటరల్లీ సినిమాలో కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న గోడకి మొత్తం క్రాక్స్ ఉండే, ప్లాస్టర్ లేచి వస్తుండే, బట్ స్టిల్ చూడ్డానికి ఇట్ స్టిల్ లుక్డ్ ప్లెజెంట్, ఇట్ స్టిల్ లుక్డ్ లిటిల్ స్పేషియస్, ఇట్ వాస్ నాట్ దట్ హార్ష్. యూనో సో ఆ ఎస్థెటిక్ క్వాలిటీ నువ్వు BMW టు బస్తీ నువ్వు అయినా మెయింటైన్ చేయగలిగినావు అంటే దట్స్ కుడోస్. అమీర్పేటకి ధూళిపేటకి చారొక్కటేరా. మేబీ ఆ పాట లిరిక్స్ కూడా ఈయన రాసిండేమో పాట. సో అది క్యారెక్టర్స్ లో ట్రాన్స్లేట్ అయింది అండ్ సినిమాటోగ్రఫీ కెమెరా వర్క్ లో కూడా ట్రాన్స్లేట్ అయింది అంటే దట్స్ అ గ్రేట్ థింగ్. దట్ వాస్ అ వెరీ గుడ్ థింగ్. సో సొసైటీ హీరో ఎట్లా, కమ్యూనిటీ హీరో ఎట్లా, పాజిటివ్ ఎట్లా అని చెప్పుకున్నాం. విలన్ ఎట్లా సొసైటీ అండ్ కమ్యూనిటీ వచ్చి విలన్ ఎట్లా నా దృష్టిలో ఇంకోటి గురించి చెప్తుండే అది దీని తర్వాత వస్తుంది. విలన్ ఎట్లా వీళ్ళు అంటే మెయిన్ రీజన్ నాకేమనిపిస్తుంది అంటే ముందు నేను ఎలకల గురించి మాట్లాడినా కదా, ఇప్పుడు పందికొక్కుల గురించి మాట్లాడతావా? లేదు, ఎలుకలే, మళ్ళీ ఎలుకలే. దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎస్పెషల్లీ ఆ లాస్ట్ సీన్ ఏదైతే పంచిస్తాడో దాని తర్వాత ఎలుక తప్పితే నాకు ఇంకేం తట్టట్లేదు. వాడు ఇట్లా చూసి హిని అని ఇట్లా నవ్వుతాడు చూడు, ఓ మై గాడ్ అసలు నిజంగా. ఎనీవేస్, సో ఇప్పుడు నువ్వు ఒక కాలనీలో ఉంటున్నావు, చుట్టుపక్కల ఇళ్ళు ఉన్నాయి, అపార్ట్మెంట్ లోనే ఉంటున్నావు అనుకో. మీ ఇంట్లో ఎలుకలు పడినాయి. మీ ఇంట్లో ఎలుకలు పడినాయి అంటే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అది నీ ఇంట్లోనే ఉండట్లేదు. నీ ఇంటి నుంచి పక్కన ఇంటికి వెళ్తుంది, అక్కడ ఇంకో పక్కన ఇంటికి. దానికి బేసిక్ గా ఫుల్ ఫుర్సత్ ఉన్నది, డక్ట్లు ఉన్నాయి, పైపులు ఉన్నాయి, వెంటిలేటర్లు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా కట్టారబ్బా. మీ వీళ్ళంతా పేదోళ్ళు, వీళ్ళంతా 2 BHK 3 BHK ఉంటున్నారు. నాది 45 BHK 45 BHK 60 కిచెన్. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఎలుకకి మొత్తం అపార్ట్మెంట్ బిల్డింగ్ ఉంది. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మీ పక్కింటోడి ఇంట్లో ఆ ఎలుక పోయింది అనుకో, వాడేమనుకుంటాడు, ఆన్ యావరేజ్ చాలా వరకు జనాలు ఏమనుకుంటారంటే అబ్బా దీన్ని ఇప్పుడు చంపితే అది ఎట్లా సస్తదో, క్లీన్ గా సస్తదా, డర్టీగా సస్తదా, ఒకవేళ అది క్లీన్ గా సావలేదంటే ఇప్పుడు మళ్ళీ క్లీనప్ డ్యూటీ ఉంటది ఇంట్లో, ఇదంతా వాసన వస్తుంది, పోచా కొట్టాలి, దీన్ని చంపడం ఎందుకు, మన ఇంటి బయట అట్లా వదిలేస్తే అయిపోతుంది కదా, అది దాని దారి పోతుంది అని చెప్పి వాడు అట్లా చంపకుండా వదిలేస్తాడా, నీ ఇంటికి వస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా అబ్బా దీన్ని చంపితే ఈ తలకాయ నొప్పి ఎందుకు అని అట్లా వదిలేస్తే ఇంకోటి ఇంటికి పోతుంది. సో బేసిక్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈధర్ ఆ విరక్తి వల్లైనా, లేకపోతే అది క్లీనప్ చేసే రెస్పాన్సిబిలిటీ వద్దు, లేకపోతే టాలరెన్స్ ఇన్ జనరల్. నీకు టాలరెన్స్ కొంచెం ఆ బతకాలి, ఆ ఎలకతో బట్టలు, లేకపోతే వదిలేస్తా బయట, నా ఇంటి బయట పోయిందంటే అయిపోయింది కదా, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. బట్ అది ఇంకా ఉంది అండ్ మళ్ళీ రావచ్చు నీ ఇంటికి లోపల. ఇట్ విల్ కమ్ బ్యాక్ విత్ వెంజన్స్. ఓ ఎస్, ఫ్యామిలీతో, అది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో వస్తారు. ఇక్కడే నేను పనిచేసిన ఇది వరకు ఇక్కడ నేను తిని పెరిగాను. యా, సో ఇదే ఉదాహరణ అండ్ ఇది రియల్ లైఫ్ లో జరిగేదే, ఇది చాలా మంది చేసేదే ఇది, ఎస్పెషల్లీ ఎలుకలతో. అదే ఉదాహరణ మనం ఈ స్పెషల్ గెస్ట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, ఎంత బయట వాళ్ళు పంపించిన వస్తూనే ఉంటాడు. సో అదే ఉదాహరణలో లేదు, ఇప్పుడు నేను బయట వదిలేసిన మహా అంటే ఇంకోటి ఇంటికి పోతుంది, లేదంటే మళ్ళీ తిరిగి మా ఇంటికి వస్తుంది. ఎందుకు, ఇదేదో ఇక్కడితోనే అవగొట్టాలి, చాప్టర్ క్లోజ్ చేయాలి ఇక్కడే అని చెప్పి. అంటే ఇది సీనుగాడు ఆలోచించే థాట్ ప్రాసెస్. సీనుగాడు లాంటి వాళ్ళు
సో రెస్పాన్సిబిలిటీ తీసుకొని అది క్లీన్ గా వచ్చినా డర్టీగా వచ్చినా వాట్ ఎవర్, దాని తర్వాత ఏ పోచా ఏదో చేసేది ఉంటే చేద్దాం, డిస్ఇన్ఫెక్ట్ చేద్దాము, ఏదో ఒకటి శానిటైజ్ చేద్దాము. బట్ చంపితే ప్రాబ్లం ఇక్కడతోనే అయిపోతుంది. దానికి పిల్లలు పుట్టరు, తిరగదు, మళ్ళీ రాదు. సో ఆ ప్రాబ్లం ని అక్కడే కట్టేస్తున్నాం. ఇక్కడ సొసైటీ నేను విలన్ ఎందుకు అంటున్నానంటే, ఎన్నిసార్లు వాళ్ళకి అవకాశం ఉండే వీడిని కరెక్ట్ గా డీల్ చేయడానికి, బట్ ఎవరు తీసుకోలేదా రెస్పాన్సిబిలిటీ. షేర్ శివానే చేస్తుండే, ఇక్కడ సెట్ హిమ్ రైట్. ఎగ్జాక్ట్లీ. కానీ ఎన్నిసార్లు జనాలు వీడిని ఎప్పుడైతే విసిగించుకుంటారో, వీడితో కట్ చేస్తారో, లేకపోతే వీడిని లిటరల్ గా కొడతారో, ఆ కొట్టడం కూడా వీడిని సరిగ్గా కొట్టట్లేదు. అసలు ఎవడు కొట్టినా కూడా అస్సలు ఎంత తేలిగ్గా కొడతారంటే, ఈ వరలక్ష్మి అన్నయ్య కొడతాడు, అసలు కొట్టినట్టే లేదు అది. తర్వాత ఈ శ్వేత తమ్ముడు వస్తాడు, శ్వేత తమ్ముడు వాడి గ్యాంగ్ వస్తుంది కదా, వాళ్ళు కూడా ఏం కొట్టిర్రా అంటే ఏం కొట్టలేదు, మాంటాజ్ లో తీసి పడేశారు అది. అసలు సిసలు వాడికి ఆడియన్స్ కి కావాల్సింది అంటే వీడికి పడాలి, నాకు పూర్తిగా చూపియండి. సో లాస్ట్ లో జరిగే గొడవ మాత్రం డీటెయిల్ గా చూపించండి, కానీ ఈ చితకబాదుడు మాత్రం మొంటాజ్ లో తీసి పడేశాడు. వై? అది కావాల్సి ఉండే యాక్చువల్ గా నాకు. ఐ వాంటెడ్ ఏమో డైరెక్టర్, అదే కదా, ఈ సాఫ్ట్ హార్టెడ్నెస్ గురించే మాట్లాడుతున్నాను. నీలాగా రాయిలాగా ఉండలేరు, కంపాషన్ ఒకటి ఉంటది, కలికాలం బ్రోట్ ఉండాలి. తప్ప మనిషికి దెబ్బ పడుతుంది అంటే మనకు కూడా బాధేయాలి. నీలాగా దొరికినట్టు దచ్చుడు కాదు, సీనుగాళ్ళలాగా ఉండాలి. దీన్ని చంపకపోతే, ఈ మ్యాటర్ ని ఇక్కడ కట్ చేయకపోతే ఇది ఇంకా నెత్తి మీద ఎక్కుతుంది. నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదనిపించింది అంటే బెస్ట్ ఛాన్స్ అని కూడా అన్నాను నేను. బెస్ట్ టైం ఎప్పుడైతే లక్ష్మణ్ కి వన్స్ అండ్ ఫర్ ఆల్ స్పాట్ పెట్టాలంటే, ఆ బషీర్ గాడు వచ్చినప్పుడు ఓ 2 కానిస్టేబుల్ అని వేసుకొచ్చి, అంటే రిటైర్డ్ ఉండే, చెప్పలేడా, కానీ ఏం చెప్పాడంటే బషీర్ అన్నాడు, రౌడీలు నాకు తెలుసురా, చెయ్యి కాలు తీసుకుపోతారు అని. అవును, అది రౌడీని తీసుకురాల్సి ఉండే. ఎగ్జాక్ట్లీ. 1, 2 చూడు, వీళ్ళ ఫేస్ చూడు, 15 మర్డర్స్ 18 మర్డర్స్ టుగెదర్. దట్స్ ఇట్. ఓకే, total 50, closing 50 murders altogether. You do anything, these guys come. You don't do anything also, these guys come. అది. సో రిమెంబర్ అని చెప్పి అక్కడ కనుక వానికి ఇట్లా గోడకి అతికిచ్చి వాడిని గట్టిగా ఆ రౌడీల చేత, దట్ వుడ్ హ్యావ్ బీన్ ఐడియల్. ఎందుకంటే అగైన్ నాకు ఒక చిన్న ఇదేంటంటే, పీపుల్ ఇన్ పవర్ నెవర్ గెట్ ఇన్ టు యాక్షన్, దే డెలిగేట్. నాకు అది కూడా సరిపోదు అనిపిస్తుంది తెలుసా. అదే అంటే షోకేస్ ఆ పవర్ డైనమిక్స్ మసల్ని చూపించాలి. బెదిరించే పాయింట్ దాకా ఎప్పుడో దానికి మించిపోయింది ఆ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ లో బెదిరించాల్సింది ఎప్పుడు సినిమా ముందు, కాస్టింగ్ చేసే ముందర అంటున్నాం. లేదు, ఫస్ట్ హాఫ్ లోనే ఎప్పుడైతే వీడు 1-2 లంగ పనులు చేస్తాడో అక్కడ గుండాలు తీయాలి. ఎప్పుడైతే బషీర్ వస్తాడో ఇంటికి, దట్ వాజ్ నాట్ ద టైమ్ ఫర్ థ్రెట్స్. అంటే నీకు అర్థం కాదు, ఆడియన్స్ కి నువ్వు అంత అర్లీగా చేసినావు అనుకో, అరే పాపం అనిపిస్తుంది. యూ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్ కదా, అందుకనే యూ షుడ్ హావ్ డన్. ఐ సే బషీర్ ఇస్ ద రైట్ టైం. ఓకే, దట్ మే బి ద కేస్. ఎందుకంటే బషీర్ వచ్చిన టైం కల్లా 1 ఒక యాక్టింగ్ మెచ్యూరిటీ అయిపోయింది, ల్యాండ్ అవుతున్నాయి వాడు చేయాల్సినవి. 2 క్యారెక్టర్ ఆర్క్ అర్థమైంది. 3 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, యునానిమస్లీ అందరూ వాడిని చూస్తే ఇట్లా బల్లి వాకినట్టు ఉండే లక్ష్మణ్ ని చూస్తే. You couldn't stand him for a minute on screen. సో అందుకని ఆ బషీర్ది పర్ఫెక్ట్ టైం అంటాను. ఆ ప్రీ క్లైమాక్స్ ఆల్మోస్ట్ అది బషీర్ది. ఇట్ ఇస్ ప్రీ క్లైమాక్స్. సో ఎందుకు ఈ లక్ష్మణ్ లాంటి వాడు ఈ సినిమాలో ఇంత దాకా మ్యాటర్ లాక్కుంటూ వచ్చాడు? యూనో ఎన్ని జరిగినా కూడా వాడికి అసలు ఎవడు ఫుల్ స్టాప్ పెట్టట్లేదు. కామాలు పెడుతున్నారు. వాడు 50,000 అప్పు తీసుకున్నా కూడా స్టిల్ వాడిని పనిష్ చేయట్లేదు. ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం వల్ల వీడిది ఇంకా సాగుతూ వచ్చింది. అండ్ దాని వల్ల వాడి పెళ్ళానికి, వాడి పిల్లోడికి ఇంకా ట్రామా పెరుగుతుంది. సో దిస్ ఇస్ వేర్ ఆ సొసైటీ, కమ్యూనిటీ అనేది కొంచెం నెగటివ్ షేడ్ లోకి వస్తుంది. వీళ్ళు ఇంత భరించడం, అండ్ వరలక్ష్మి కూడా, ఎస్పెషలీ హర్. వరలక్ష్మి వరలక్ష్మి ద మెయిన్ థింగ్. నువ్వు చూస్తున్నావు ట్రాక్ ఎక్కడ పోతుందో. అంటే వరలక్ష్మిలో నాకు నచ్చింది అంటే షీ డిడ్ంట్ కంప్లైన్, నాట్ ఈవెన్ వన్స్ టు ఎనీవన్. అండ్ ఈ బషీర్ పెళ్ళాం వచ్చి చెప్తుంది కూడా, వేసేయమంటావా, ఏమైనా చేయమంటావా, మా ఆయనతో మాట్లాడతా అంటే వద్దులే అక్క, ఇది అదే నచ్చ చెప్తుంది. అక్క తొక్క అది కుక్క అన్నది. అండ్ మళ్ళీ ఇది ఒక రెపిటేటివ్ అవుతున్నది ఈ పాయింట్. అదొక్కటి ల్యాకింగ్ ఉండి అనిపించింది నాకు. ఆ బయాస్ అందుకనే ఫామ్ అవుతుంది. యూ కాంట్ బి దాట్ గుడ్, యు ఆర్ బౌండ్ టు కంప్లైన్. నా ఉద్దేశం ఏంటి అంటే, ఇది ఒక ఫ్లా వరలక్ష్మిలో. ఇది యాక్చువల్ గా ఒక నెగటివ్ షేడ్. ఇది నువ్వు అంతా భరించడం వల్ల ప్రాబ్లం ఎక్కడ దాకా తీసుకెళ్తున్నావు. నీ పక్కింట్లో సీనుగాని చూడు, వాడు ఎట్లా పెట్టిన కంట్రోల్లో జస్ట్ రాగానే వాడికి కనపడగానే వాడు కట్ చేసి పడేస్తాడు. దాని వల్ల వాడికి మనశ్శాంతి ఉంటుంది, వాడి ఇంటికి ఏ ప్రాబ్లం ఉండదు, చక్కగా పోయి వాడు ఉద్యోగం చేసుకుంటాడు, వాడి సంసారం నడుస్తుంది, జీతం వస్తుంది. నో స్ట్రెస్, నో డ్రామా, నథింగ్.
యూ హ్యావ్ టు బీ లైక్ శ్రీను. యా అంతేగాని ఇట్లా ఓర్చుకుంటూ పోయి టాలరెన్స్ అబ్బా ఎందుకులే ఇప్పుడు ఈ ఎలుకని చంపాలా, చంపితే నా చేతులు డర్టీ అవుతాయి, ఇట్లాంటివి ఆలోచిస్తే ఈ మొత్తం ఇట్లా పైకి ఎక్కువ అయ్యి నెత్తి మీదకి వస్తుంది. So, that was my interpretation ki the main villain was tolerance, of Varalakshmi, of society, of community. సో ఆల్మోస్ట్ సేమ్ పేజ్ పైన ఉన్నాం. నేను ఫెమినిస్ట్ అంటున్నా, నువ్వు టాలరెన్స్ అంటున్నావు. రెండు కలిపితే కరెక్ట్ అవుతుంది. నాకు చెప్పాను కదా, ఇట్ వాస్ అన్ ఎలాబరేట్ డార్క్ జోక్ విత్ పంచ్ లైన్ అట్ ది ఎండ్. ఇంకో ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది. ఈ మూవీ వాజ్ అబౌట్ అ లేడీ హూ డస్ నాట్ నో హర్ కిచెన్ ప్రాపర్లీ అండ్ డస్ నాట్ క్లీన్ హర్ హౌస్. నీ కిచెన్ అది నీ డిపార్ట్మెంట్, కీప్ ఇట్ క్లీన్. నో వుమెన్ కత్తి ఎక్కడుందో నీకు తెలీదా? బస్తాలు ఎత్తుతున్నావు, బర్తన్లు ఎత్తుతున్నావు, వాడి మీద విసిరేస్తున్నావు, కానీ నీ కిచెన్ నీళ్లు ఇట్లా కన్ను మూసుకొని ఇట్లా చేయి ఇట్లా పెడితే నీకు కత్తి దొరకాలి. నీ కత్తి సపకరేయాలి. ఆ మూమెంట్ లో జనాలు కూడా అర్థమైంది బయట వీడేదో వైలెన్స్ చేస్తుండు. ఆ టైంలో నువ్వు వాడిని వేసేసినావు అనుకో, ఎలకని చంపినావు అనుకో, వాళ్ళు వచ్చి జస్ట్ గార్బేజ్ డిస్పోజల్ చేస్తారు అంతేగాని అంతే వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి ఎందుకు చంపినావు నువ్వు, నేను జైల్లో అట్లే నీకు సింపతి వస్తుంది. దట్ వాస్ ద టైమ్ to clean your house. The world was supporting you. Exactly. And you're complaining of noise. Exactly. అదే అయింది అక్కడ. సో నీ కిచెన్ నీకు తెలియకపోవడము అది యువర్ బిగ్గెస్ట్ సిన్ యాజ్ అ వుమన్. ఎంత ఫెమినిజం ఉంది. లెట్స్ వెయిట్ ఫర్ ద కామెంట్ రియాక్షన్స్ కోసం వెయిట్ చేద్దాం. నేనేమన్నా అంటే దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ట్రెడిషనల్ వుమన్. ఇట్స్ అ ప్రాబ్లమ్ ఆఫ్ నాట్ బీయింగ్ ఎ ట్రెడిషనల్ వుమన్. బీ ఎ ట్రెడిషనల్ వుమన్. Be like Sinu. Yeah, be like Sinu. Be a traditional man also. Yeah. Sinu గాడ్ లాగా ఉండాలి లేదా సీను గాడ్ పెళ్ళాం లాగా ఉండాలి. బేసికలీ ఏంటంటే సీను ఫ్యామిలీ లాగా ఉండాలి అంతే. సో అది ఉండే బ్రూట్. ఈ హీరో ఈ విలన్ కాన్సెప్ట్ దట్ వాజ్ అ హోల్ థింగ్ ఇన్ మై మైండ్. ఇంట్రెస్టింగ్. అంటే ఇట్స్ క్రెడిట్ టు ద మూవీ. ఈ డైరెక్టర్ ఎన్ని ఇంటర్ప్రిటేషన్స్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇట్స్ రియల్లీ అది ఇట్ స్పీక్స్ అబౌట్ ద మూవీ మోర్. అది మాకు రాసి చెప్పండి, ఇంటర్ప్రిటేషన్స్ ఉండేనా మీరు మూవీ చేస్తున్నప్పుడు? డైరెక్టర్ అంటున్నాను. డైరెక్టర్ గారు రాసి చెప్పండి కొంచెం. మేమే ఏదో ఊహించేసుకుంటున్నామా? ఇది మా మంచితనమా మా పైత్యమా లేకపోతే మేము అలవాటు అయిపోయినామంటావా ఇలాంటి గలీజ్ మూవీలు అంటే ముందర ఇన్ని మూవీలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినామా? ఓహో ఏదో మీనింగ్ ఉంటుంది, అంత సింపుల్ కాదు అది ఇది అని. ఒక విధంగా నేను దీన్ని గలీజ్ మూవీ అని కూడా అంటా. అంటే ఎట్లా అంటే నేను ఇంకోసారి చూడదలుచుకోలే ఇట్లాంటి సినిమా. ఇట్స్ డిఫికల్ట్ టు డైజెస్ట్. గుడ్ మూవీ, ఇట్స్ అ గ్రేట్ మూవీ, కానీ గలీజ్ సినిమా. ఎందుకంటే నాకు అది ఎట్లా తెలుసా, రెక్వియం ఫర్ ఎ డ్రీమ్ గుర్తుందా నీకు? బ్రూట్ నేను లైఫ్ లో ఒకటేసారి చూసిన తెలుసా అది. I couldn't stand the movie. It's supposed to be the best movie. It is one of the best drug based movie. నేను ఆడ చెయ్యి వస్తాడు చూడండి, నాకు అనిపించారు అవసరమా రా. నా దృష్టిలో ద బెస్ట్ యాంటీ డ్రగ్ యాంటీ ఫార్మాస్యూటికల్ అది చూస్తే డ్రగ్స్ చేయవు నువ్వు హార్డ్ డ్రగ్స్ పోనే. ఇట్స్ జస్ట్ లైక్ అది క్రింజ్. అది నిజంగా అసలు నాకు ఆ సినిమా గుర్తుకొచ్చింది, పొట్ట తిప్పుతుంది అది. ఇంకా సేమ్ ఎఫెక్ట్ ఇర్రివర్సిబుల్ అన్న సినిమా నువ్వు చూసినావో లేదు? బోన్స్ దా లేదు, వాడు మర్డరర్ ఉంటాడు. మన మలయాళంలో చేసింది చూడ, ఆమె పేరెంట్ మోనికా బెలూచి. అదే మన రేప్ సీన్ ఉంటుంది. రేప్ సీన్ ఉంటుంది అది ఓకే. ఐ మీన్ నాట్ దట్ బ్యాడ్. నా సెకండ్ జనరలీ కొంచెం ఈ డ్రగ్స్ ఇది సా వాజ్ అనదర్ మూవీ. ఐ జస్ట్ కాంట్ మొత్తం సిరీస్ ఐ జస్ట్ అది నా టైపే కాదు అసలు. ఇట్స్ లైక్ గోర్ అంతే. అది నాకు దాంట్లో వాల్యూవే కనపడదు. అది వాల్యూ కూడా లేదా. రెక్వియం ఫర్ ఎ డ్రీమ్ లో వాల్యూ ఉంది. ఇట్ ఇస్ వెరీ ఎఫెక్టివ్. అండ్ ట్రైన్ స్పాటింగ్. Oh my god, Train Spotting is such a horrible movie. So basically నాకు పేక మేడలు ఆ కేటగిరీకి వెళ్తుంది. Disgusting, repulsive. I won't say repulsive. నాకైతే రిపల్సివ్ ఉండే. అంటే ఈ లక్ష్మణ్ గారి క్యారెక్టర్ నా వల్ల నేను అదే అంట. లక్ష్మణ్ ని అయితే చూడలేము. అండ్ సేమ్ ఇస్ విత్ వరలక్ష్మి. నాకు ఐ వాజ్ ఇరిటేటెడ్ విత్ వరలక్ష్మి. నేను కూడా. హౌ కెన్ యు సిట్ క్వైట్ లైక్ ఫకింగ్ బ్రేక్ హిస్ హెడ్ అన్నట్టు. కత్తి ఎట్లా దొరకట్లేదు నీ కిచెన్ లో? కత్తి ఎట్లా దొరకట్లేదు నాకు ఎక్స్ప్లెయిన్ చేయి ప్లీజ్. నువ్వు కత్తి అంటున్నావు, నేను అన్న కత్తిపీట లేదా మీ ఇంట్లో? మేక్ ఇట్ మోర్ థియేట్రికల్. అదే కానీ ఏం చేయదు, జస్ట్ బదిరిస్తుంది అంతే. నేను అదే అంటున్నా. నేను త్రో ఇట్లా థోర్ యాక్సెస్ రెండు చేతులు అట్లా ఏ ఒకటి మిస్, బట్ డోంట్ మేక్ ఇట్ లుక్ లైక్ యూ మిస్డ్ ఆర్ యూ మిస్ వాంటెడ్లీ. అట్లా జస్ట్ మిస్ అయినా అన్నారు. టింకు కళ్ళు మూసుకున్నా 2 నిమిషాలు. టింకు 10 కౌంట్ చేసి. Yeah. It's a great movie, but I'll never watch it again. It's tough to watch again.
అండ్ కానీ మీరు చూడండి, అట్లా అని చెప్పి మీరు ప్రొఫెషనల్ అవ్వకండి. అంటే ప్రొఫెషనల్ అడ్వైస్ ఫాలో కావాలి ఎప్పుడు, యా బట్ యూ షుడ్ వాచ్ ఇట్ వన్స్. అసలు మేము చెప్తున్నామా లేకపోతే అట్లా ఊహించుకుంటున్నామా అని మీరు చెప్పండి. యా అండ్ ఇదే యాంగిల్లో బ్రో నాకు ఇది చూస్తే కూడా నాకు అనిపించింది ఇది డెఫినెట్ గా నేను థియేటర్ లో చూడాలి అని అనుకున్న సినిమా అయితే కాదు. కలిసి కట్టుగా అందరూ అస్సలు ఇట్లా కమ్యూనల్ వ్యూయింగ్ అంటారు కదా, నాకు ఇట్లాంటి సినిమాలు చేయదలుచుకోలేదు నేను. పోయి సినిమాలో ఆ డాల్బీ డిటిఎస్ అట్మాస్ సౌండ్ లో వీళ్ళు కొట్టుకోవడము, బర్తలు విసిరేయడము, ఐ డోంట్ వాంట్ టు సీ దట్. ఇట్స్ స్మార్ట్ మూవ్ ఈటీవీ విన్లో. కానీ సినిఫైల్స్ ఉంటారు కదా, ఐడియలిస్ట్ ఉంటారు, ఏ సినిమా అయినా థియేటర్ కి పోవాలి, చూడాలి, అది ఒక ఆర్ట్. అది వాళ్ళకి ఫ్రైడే మూవీ చూడకపోతే ఇట్లా చేతులు నొక్కుతాడు. యా అంటే నాకు అర్థమవుతుంది వాళ్ళు ఏ యాంగిల్ నుంచి వస్తున్నారు, బట్ కొన్ని సినిమాలు ఉంటాయి నాకు థియేటర్ లో పోయి అయితే చూడాలనిపించదు. యా ఎస్పెషల్లీ ఇట్లా బస్తీలో బేస్డ్ ఉన్న సినిమాలు అండ్ లిటరల్ ట్రీట్మెంట్ సినిమాలు. మంత్ ఆఫ్ మధు అంటే దానికి ఒక సినిమాటిక్ లాంగ్వేజ్ ఉండే, ఒక ఫ్లేర్ ఉండే దానికి. అలాంటివి సినిమా థియేటర్ లో చూడే ఓకే, బట్ దిస్ వాజ్ మోర్ లిటరల్ అండ్ హార్డ్ హిట్టింగ్. ఇది ఐ ప్రిఫర్ నా కంఫర్ట్ లో ఒక దుప్పట కప్పుకొని ప్లే పాస్ బటన్ నా కంట్రోల్ లో ఉండాలి, సో దట్ ఎప్పుడైనా ఇట్లా షట్ అయ్యాలి కొంచెం, యా రిలీఫ్ ఇవ్వాలి. సో ఆ కంట్రోల్ నాకు కావాలి. ఏ క్వశ్చనింగ్ ఉండదు బేసికలీ, యా నీకు జీరో క్వశ్చనింగ్ ఉండదు ఆడియన్స్ కి, తప్పించుకోలేవు నువ్వు. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇక ధైర్యం పెట్టి చూసినావు అనుకో ఇక నువ్వు తిట్టుకుంటావు. అందుకని అగైన్ జోక్ ఎవరి పని ఉండేది. యా ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. జోక్ ఎవరి మీద ఉండే. అండ్ నాకు తెలిసి మోర్ దెన్ లక్ష్మణ్, నా ఇంటర్ప్రిటేషన్ అంటే ద జోక్ వాజ్ ఆన్ ద కమ్యూనిటీ, ఇట్ వాజ్ ఆన్ సొసైటీ, ఇట్ వాజ్ ఆన్ వరలక్ష్మి. యూనో ఎవరైతే వీడిని భరిస్తున్నారో వాళ్ళపైన ఉండే జోక్, వాళ్ళపైన ఉండే జోక్ ఇన్వేరియబుల్లీ ఆడియన్స్ పైన, ఎక్సెప్ట్ సీను ఒకటి తప్పితే ద జోక్ వాజ్ ఆన్ ఎవ్రీవన్ ఎల్స్. And that is why you should be Sinu. When life throws you Sinu, take it with both hands. అంతే. సరే ఏంటున్నావరా స్పెషల్ గెస్ట్? ఫరక్ పడదు, వేస్ట్ పడదు, అంతా వేస్ట్. అరే మంచిగా ఉండదురా. ఎలకల మంది తీసుకురాలి ఏడికి కూడా. వీడు అమ్ముకుంటాడు అలాంటి వీడు స్పెషల్ గెస్ట్. యా బట్ నాకు అదే అనిపించింది యాక్చువల్లీ, ఎంత లిటరల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా తీసినా తీయాలంటే దీంట్లో చాలా ఉన్నాయి లేయర్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్, యూనో. ఓపిక ఉండాలే గానీ. యా కానీ ఏది చేసినా గానీ శ్రీను గారిని మిస్ కాకూడదు. దట్ వాస్ ద మెయిన్ థింగ్ నా దృష్టిలో. అది చూస్తే అర్థమవుతుంది ఎందుకు అట్లా సీను అంటున్నాం మేము. ఒకటి ద పేర్ ఇస్ వెరీ క్యూట్, ఐ మీన్ yes, can't deny it, obvious. And second one, you should see his acting. And you should see వరలక్ష్మి's reaction acting అంటే నేను. అండ్ వాడి క్యారెక్టర్ కూడా, వాడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడు, వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు బేసిక్ గా, ఇవన్నీ చూడండి. ఆ బస్తీలో ఉంటూ వదులుదామా ఇక చూస్తారు పోయి. ఇంకా ఉన్నాయి కానీ. ఓ చెప్పు నెక్స్ట్ పాయింట్. టింకు గారిది నాకు చాలా ఇంపార్టెంట్ రోల్ అనిపించింది. ఎందుకు అంటే చైల్డ్ లేబర్, ఐ మీన్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ఎందుకు అంటే హీ వాజ్ ద వన్ మెయిన్ రీజన్. ఈ వరలక్ష్మి ఎంత తింటున్న తన్నులు, ఎన్ని లైన్ ఆఫ్టర్ లైన్ డిసప్పాయింట్మెంట్స్ వస్తున్నా కూడా షీ వాజ్ స్టిల్ గోయింగ్. ఒక గోల్ పెట్టుకుంది, అది కర్రీ పాయింట్ అయినా లేకపోతే కాలనీలో ఈ ఇంట్లో ఉండాలి, ఈ సొసైటీ మధ్యలో ఉండాలి. ఇదంతా ఎక్కడ నుంచి వస్తుందంటే టింకు గారి నుంచి వస్తుంది. ప్యూర్లీ వాడి కోసమే, ప్యూర్ ఈవిల్ వాడు. అంటే ఈ కపుల్ మధ్యలో లక్ష్మణ్ ఇంకా వరలక్ష్మికి ఇదే స్టోరీ లైన్, ఇదే సినిమా, కానీ పిల్లలు లేరు అనుకో, అప్పుడు వరలక్ష్మిది ఏమైంది పరిస్థితి అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ పిల్లలు లేకపోవడం వల్ల ఆ రెస్పాన్సిబిలిటీ రాదు, వీడి కోసమే చేయాలి లేకపోతే ఈ పాప కోసమే చేయాలి. సో ఈ చాలా సీన్స్ ఉంటాయి ఈ సినిమాలో. వరలక్ష్మి ఎప్పుడైతే చాలా డౌన్ ఉంటుందో టింకు గారిని చూస్తుంది, ఒక చూపు చూస్తుంది. ఇట్ వాజ్ లైక్ ఓకే, ఇక్కడ నుంచి నాకు హోప్ వస్తుంది, దిస్ ఇస్ ద రీజన్ వై నేను చేస్తున్నా ఇదంతా. యూనో ఆ మోటివేషన్ ఆ పిల్లలు ఉన్నప్పుడు అది ఒకటి వస్తాయి కదా జీ కింద, చచ్చినట్టు నువ్వు ఏ మూడ్ లో ఉన్నా నువ్వు చేయాల్సిందేరా. ఎందుకంటే యా నాకు కూడా ఎప్పుడైనా డౌన్ ఉన్నా అనుకో, పక్కింటికి వెళ్ళి మా పక్కింటి ఆంటీ పిల్లని చూస్తా ఇట్లా, వాడు బాగా ఇట్లా ఏం చేస్తున్నారు ఇట్లా చూస్తూనే ఉంటాం అండి. నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడా వాడితో, కానీ ఆంటీ అడుగుతుంటది ఎందుకు బాబు వచ్చావు ఇంటికి అంటే చూస్తున్నా అని చెప్తాను. కానీ కరెక్ట్, లైక్ ఇది ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్. యా నాకేమనిపించింది అంటే ఇదే స్టోరీలో టింకు గారు లేకపోయి ఉంటే వరలక్ష్మి వుడ్ హావ్ గాన్. ఐ థింక్ యూ వుడ్ హావ్ హేటెడ్ వరలక్ష్మి మోర్. ఎటో పోయేది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ టింకుగాడు లేకపోతే సీను వుడ్ హావ్ హిట్ ఆన్ వరలక్ష్మి అయ్యేది. ఆర్ కృష్ణ, సమ్వన్ వుడ్ హావ్ హిట్ ఆన్ హర్. She can only be so lucky. Yeah. Sinu గాడు to get Sinu. Yeah. No, even as a second wife, No still chance. no chance. దానికి చాలా అదృష్టం ఉండాలి. Long way. చాలా అదృష్టం ఉండాలి. బికాజ్ వాడు బస్తీలో ఉన్న వాడు ఒక బిలియనర్ వాడు. సీను అండ్ యూనో అది నాకు అనిపించింది, ఆ టింకు గాడు ఎందుకు అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ వాడు ఎందుకు ఒక హీరో రోల్ ప్లే చేశాడు, వాడి ఇంటెన్షన్ లేకపోయినా దట్ వాస్ హిస్ రోల్. దట్ ఈస్ ద బ్రిలియన్స్ ఫ్రమ్ ద రైటింగ్. యా గివ్ దట్ హుక్ టు వరలక్ష్మి. లేకపోతే ఇదే అడుగుతారు ఇప్పుడు మంత్ ఆఫ్ మధులో కూడా లైక్ నో కిడ్స్ రైట్. సో ఇట్స్ ఎ డిఫికల్ట్ ప్రాపోజిషన్ టు పుట్ టుగెదర్ విత్ ఎ సింపుల్ ఎడిషన్ ఆఫ్ ఎ కిడ్. అది మొత్తం డైనమిక్ అంతా మారిపోతుంది. అండ్ స్టోరీలో నాకు ఒక ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడ అనిపించింది అంటే, నువ్వు ఇప్పుడు జనరల్ గా మనం క్యారెక్టర్ ఆర్క్స్ చూస్తాం కదా, హీరో అయితే ఒక హీరోస్ జర్నీ ఉంటది. ఇందులో ఒక టిపికల్ హీరోస్ జర్నీ ఎక్కడ లేకుండే. ఎండ్ ఆఫ్ ద మూవీకి వరలక్ష్మి ఇట్లా బయటికి రావడము అనేది జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ద హీరోస్ జర్నీ. అది ఓవరాల్ హీరో జర్నీ ఏముంటుంది అంటే, స్టార్టింగ్ లో అమాయకత్వంగా ఉంటారు, ఇంటర్వెల్ వచ్చేసరికి పెద్ద ప్రాబ్లం నిలబడుతుంది, అండ్ ఎండ్ ఆఫ్ ద మూవీకి బయటకు వస్తారు. అడ్వర్సిటీ బ్రింగ్స్ ద బెస్ట్ అన్నట్టు. కానీ వరలక్ష్మి క్యారెక్టర్ రాక్ చూస్తే ఇట్ వాస్ డౌన్ 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 డౌన్, మొత్తం సినిమా డౌన్ అయిపోతుండే, లాస్ట్ కి బయటకు వస్తుంది. సో ట్రెడిషనల్ హీరో ఆర్క్ కాదు. అలా అని చెప్పి నువ్వు లక్ష్మణ్ గారిని చూస్తే వాడిది ఇంటర్వెల్ పాయింట్ లో ఎక్కడైతే ట్రెడిషనల్ హీరోకి ఒక ఛాలెంజ్ ఒక అడ్డంకి వస్తుందో, ఇంటర్వెల్ వాజ్ లక్ష్మణ్ పీక్ పాయింట్. వాడికి ఆ ఎన్ఆర్ఐ అమ్మాయి దొరుకుతుంది, డివోర్స్ చేసుకుందాము, మనం ఇద్దరం పార్ట్నర్షిప్ లో దిగుదాము, పైసలు ఇస్తా, ఇదంతా అరౌండ్ ఆ ఇంటర్వెల్ టైంలో వస్తుంది. సో వాడి పీక్ వచ్చేది ఒక ట్రెడిషనల్ హీరోకి ఎప్పుడైతే ఒక ఛాలెంజ్ వస్తుందో, లక్ష్మణ్ గారికి హిస్ పీక్ ఇస్ ఇన్ ద ఇంటర్వెల్ అండ్ అక్కడ తర్వాత డౌన్ అయిపోతుంది. సో అది కూడా ఒక ట్రెడిషనల్ హీరో జర్నీ కాదు. సో క్యారెక్టర్ ఆర్క్స్ వైపు చూస్తుంటే యాక్చువల్లీ ఈ వరలక్ష్మికి కావాల్సింది ఏంటి అంటే, ఈ టింకుగాడు, ఆమె ఫుల్ మోటివేషన్ ఏంటంటే ఈ టింకుగాడు బయటపడాలి, వీడు ఎదగాలి, ఇది అందుకనే వాడు ఇంగ్లీష్ లో మాట్లాడమంటుంది ఇది అంతా. అండ్ లాస్ట్ లో అది పార్క్ లో ఒక తాత వచ్చి వాట్ ఈస్ యువర్ నేమ్ ఇది అది అని మాట్లాడి ఓకే గో అంటాడు. యాక్చువల్లీ నాకు ఏం కావాల్సింది అంటే, అండ్ ఇఫ్ ఇది ఉండుంటే, అండ్ ఇది లేదు అని నేనేం పాయింట్స్ మార్క్స్ తీయట్లేదు, బట్ టింకుగాడు ఎదుర్కోవాలి ఆ పార్క్ లో ఇంకో పిల్లలతో ఆడుకుంటున్నాడు కదా, అండ్ ఆ పిల్లోడ్లో కూడా లక్ష్మణ్ గాడి లక్షణాలు ఉండాలి, యూనో అలాంటి లక్షణాలు. అండ్ ఈ టింకుగాడు వాడు అమ్మని చూశాడు కాబట్టి ఏమైతే అయిందో దానివల్ల ఆ ఎక్స్ట్రీమ్ అడ్వర్సిటీ నుంచి బయటకు వచ్చాక కొంచెం గట్టిగా అవుతావు. సో లక్ష్మణ్ గాడి లక్షణాలు ఒక పిల్లోడ్లో వాడు ఎదుర్కొంటే, వాడు దాన్ని వరలక్ష్మి లాగానో లేకపోతే సీనుగాడి లాగానో ఇప్పుడు నేర్చుకున్నాడు కాబట్టి అక్కడే వాడు కట్ చేసేసి ఆ తాతతో మా బాతకాన్ని చేసి వెళ్ళిపోతుంటే, దట్ వుడ్ హావ్ బిన్ ఫర్ మీ లైక్ ద చెరీ ఆన్ టాప్ టు షో దట్ ఎస్ వీడికి అర్థమైంది, యూనో సబ్ కాన్షియస్లీ అయినా ఈ లక్ష్మణ్ గాడి లక్షణాలు వాడు ఎదురుగా వస్తే వాడు దాన్ని ఈధర్ సీనుగాడి లాగా డీల్ చేస్తాడు లేదా వరలక్ష్మి లాగా డీల్ చేస్తాడు. బేసిక్ గా అక్కడే కట్ చేస్తాడు. ఇంత ఓపిక ఉండేనా నీకు? నాకైతే ఆ స్టేజ్కి వెళ్ళేసరికి నేను అయిపోయింది, అది అమ్మ బయటపడినాం రా, స్కేరీ హౌస్ కి వెళ్తే ఎట్లుంటది, బయటకు వచ్చేసి అమ్మ అయిపోయింది రా అని. నా ఫీలింగ్ కూడా అదే ఉండే, సినిమా అయిపోయాక నా ఫీలింగ్ కూడా అదే ఉండే, వామ్మో దీన్ని టింకుగాడు ఎవరిని ఎట్లా డీల్ చేస్తాడు నాకేదో. మై పాయింట్ వాజ్ అది ఉండుంటే ఈ సినిమాలో ఇట్ వుడ్ హావ్ రియల్లీ కమ్ ఫుల్ సర్కిల్, యూనో టు షో దట్ ఓకే ఈ సొసైటీ ఎంత ఇది ఉన్నా గానీ, ఎంత దరిద్రంగా ఉన్నా అని, వీళ్ళ టాలరెన్స్ ఎంత దరిద్రంగా ఉన్నా గానీ, ఒక సీనుగాడు ఉన్నాడు ఒక మంచి ఎగ్జాంపుల్. ఇప్పుడు వరలక్ష్మి కూడా తప్పులు చేసి ఫైనల్ గా షీ కరెక్టెడ్ హర్ సెల్ఫ్. దాని వల్ల నెక్స్ట్ జనరేషన్ లో ఇప్పుడు ఇంకో సీనుగాడు కూడా వచ్చాడు, సీనుగాడు లాంటోడు, యూనో. సో ఇట్స్ ఓకే. అండ్ లక్ష్మణ్ గాడు లాంటి వాళ్ళు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటారు, వాడు అయ్య లాంటి వాళ్ళు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటారు సొసైటీలో. ఇన్ ద సేమ్ వే ఇటు సైడ్ సీను, వరలక్ష్మి అండ్ నౌ టింకు ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ ఇట్లా కూడా. నీకు లక్ష్మణ్ లాంటి వాడి గురించి తెలుసా? యు నో వాట్ ఇట్ ఇస్? It never stops. Yes. Yeah. We'll put it. Seenus will stop. Yeah. Lakshman Landoldu will never stop. Varalakshmi Landoldu will never stop. Yes. So it will continue. అది లోక జ్ఞానం, అది అంతే ఉంటుంది, అందరికి తెలిసి ఉంటుంది. ఇంకొకటి పెద్ద పాజిటివ్ రైటింగ్, ఇన్ఫాక్ట్ రైటింగ్ అండ్ డైరెక్షన్ తర్వాత నాకు నెక్స్ట్ బెస్ట్ పాజిటివ్ వచ్చేసి మ్యూజిక్ అండ్ బీజిఎం. అది పెద్ద విన్లో పట్టించుకోలేదు, ఎందుకంటే అది ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ లో ఉండే, ఎప్పుడు కూడా అండర్ స్టేటెడ్ ఉండే అండ్ అన్అస్యూమింగ్ ఉండే. ఆ మ్యూజిక్ ఎంత నీట్ గా ఎంత డెలికేట్ గా కొట్టాడంటే మ్యూజిక్ దీనికి, ఈ సినిమాకి, ఇట్ వాజ్ రియలీ 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 గుడ్. అండ్ ఆ క్యారెక్టర్ బేస్ మీద కొట్టాడు మ్యూజిక్.
ఆ లక్షన్న అన్న పాట కూడా ఇట్ కీప్స్ చేంజింగ్. వీడి మూడ్ బట్టి, వీడి సిచ్యువేషన్ బట్టి ఆ మొత్తం డెలివరీ ఆఫ్ ద వోకల్స్ చేంజ్ అయిపోతుంది, మ్యూజికల్ అరేంజ్మెంట్ చేంజ్ అయిపోతుంది, టెంపో చేంజ్ అయిపోతుంది. సో ఇట్ వాస్ రియలీ రియలీ గుడ్. అండ్ అది కాకుండా బీజిఎం కూడా బ్రిలియంట్. అండ్ ఎందుకంటే నువ్వు ఆ శ్మశానంలో ఈమె చేసే బాడీ లాంగ్వేజ్ యాక్టింగ్ గురించి చెప్పావు కదా వరలక్ష్మి, యూ నోటీస్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సీన్ లో. మళ్ళీ చూడమంటావా ఇప్పుడు? జస్ట్ ఆ సీనే, ఈ మొత్తం వద్దు, ఆ సీన్ ఒకటి ఎంత బాగా చేస్తాడంటే మ్యూజిక్, ఇట్ రియలీ యాడ్స్ టు ఆమె ఏదైతే యాక్టింగ్ చేస్తుందో, ఎంత బాగా అయితే డైరెక్ట్ చేశారో అది, ఇట్ రియలీ రియలీ కాంప్లిమెంట్స్ అండ్ యాంప్లిఫైస్ యాక్చువల్లీ. సో యా, కూడోస్ టు ద మ్యూజిక్ డైరెక్టర్. సో మోటామోటీ మొత్తానికి నా దగ్గర నుంచి అయితే అంతే బ్రో. నీకు ఇంకేమైనా ఉన్నాయా? నా దగ్గర కూడా అంతే, చాలా ధైర్యంతో చూడాలి మూవీ. యా, దానికి మించి ఏం చెప్పలేను నేను. దానికి మించి నేనేం చెప్పగలుగుతానంటే, మీరు ఇప్పుడు థియేటర్లో పోయింది ఓటీటీలో చూడాలి కాబట్టి అట్లీస్ట్ సెకండ్ హాఫ్ మాత్రం పిల్లలు చుట్టుపక్కల లేకుండా చూడండి. ఎందుకంటే మీ ఇంట్లో గొడవలు లేకపోయినా వస్తాయి, వాళ్ళు ఎందుకు ఎక్స్పీరియన్స్ అవ్వాలి అదంతా? వస్తాయి. యా, ఒక వైకేరియస్లీ వాళ్ళు ఎందుకు చూడాలి అదంతా అనవసరం అది. సో సెకండ్ హాఫ్ మాత్రం పిల్లల దగ్గర ఉంచుకోకండి, అసలు చూసేటప్పుడు పడుకోబెట్టండి వాళ్ళని, లేకపోతే పక్కన ఇంటికి పంపించండి. యా, అంకుల్ చూస్తాడు. సో అదండి పేక మేడలు రివ్యూ. బ్రూట్, నీకు ఈ సినిమాలో గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? బోగస్ నా గుణపాఠం ఏంటంటే, జస్ట్ ఐ లవ్ మై ఫ్యామిలీ, ఐ బెటర్ లవ్ మై ఫ్యామిలీ, బీ రెస్పాన్సిబుల్ అండ్ బీ అవే ఫ్రమ్ లేజినెస్. ఓ ఎస్, అంతే, ఏం లేదు. వెరీ ఇంపార్టెంట్. నేను ఈ మూవీ చూసిన తర్వాత 4 hours స్ట్రైట్ జిమ్కి వెళ్ళా, దాంతో వాకింగ్కి వెళ్ళా, సైక్లింగ్కి వెళ్ళా, ముసలోళ్ళకి హెల్ప్ చేశాను నేను రోడ్ క్రాస్ చేయడంలో, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు నాకున్న గుణపాఠాలు ఏంటంటే, ఒకటి, ఇఫ్ యూఆర్ అ ఉమెన్, నీ కిచెన్ నువ్వు తెలుసుకోవాలి. నీ కిచెన్ నీకు తెలియకపోతే దెన్ ఆర్ యూ రియల్లీ అ ఉమెన్? బేసిక్స్. యా. ఇంకోటి, ఎలుకల్ని చంపాలి. ఇది వదిలేస్తా, చంపడం ఎందుకు, నా చేతులు ఎందుకు డర్టీ చేసుకోవాలి అంటే, అది బయటకు వెళ్తుంది, మళ్ళీ తిరిగి నీకే వస్తుంది అది. సో దట్స్ నాట్ డన్. వదలాలంటే బోగస్ ఇంట్లో వద్దండి, కూర్చొని చంపుతూ ఉంటాడు అప్పుడు. సో ప్రాపర్ గా డిస్పోజ్ చేయాలి. ఇంకో గుణపాఠం ఏంటంటే, టాలరెన్స్ కి ఒక చాలా లిమిట్ అనేది పెట్టుకోవాలి. తప్పకుండా. ఇంకా ఓచుకుంటూ పోతాము, ఇది అది అని చెప్పి, ఏదో రిలీజియస్ రీజన్స్ అని చెప్పి, స్పిరిచువల్ రీజన్స్ అని చెప్పి లేదు, అదంతా వర్క్ కాదు. కొంచెం హోలోకాస్టిక్ వెళ్తుంది ఆ యాంగిల్ గానీ, బట్ టాలరెన్స్ కి కూడా లిమిట్ ఉండాలి, ఒక లిమిట్ పెట్టుకోవాలి. డెఫినెట్లీ. అది బౌండరీస్, ఇట్స్ నాట్ ఈజీ. అది ఒకటి చేసినాం మేము. ఎస్, ఇంగ్లీష్ పాడ్కాస్ట్, వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఎపిసోడ్స్ యాక్చువల్లీ. బెస్ట్. ఎన్ని బౌండరీస్ ఉండే సార్, రవిశాస్త్రి అలసిపోయింది కాలింగ్ అవుట్ ద 4s and 6ers. ఇంకో ఖతర్నాక్ జోక్ ఉండే అసలు. ఇంకో గుణపాఠం ఏముందంటే, వామ్మో, బీ లైక్ సీను. ఐ అగ్రీ. బీ లైక్ సీను, దట్స్ ఇట్. ఈ సినిమా మంత్ర, ఈ సినిమా నుంచి ఏమైనా తీయాలి బయటికి అంటే గుణపాఠం లాగా మొత్తం ఈ క్యారెక్టర్, అంతే. దట్స్ అబౌట్ ఇట్ బ్రో. నీకు ఇంకేమైనా ఉన్నాయా గుణపాఠాలు? అంతే బోగస్, నాకేం లేవు. అయితే వచ్చేద్దాం రేటింగ్ కి. మనం ఈ సినిమాకి ఎందులో రేటింగ్ ఇద్దామంటావు? కర్రీస్ లో ఇద్దామా? ఓకే, వై నాట్, షూర్. ఇన్ఫాక్ట్ పాయింట్ సిస్టమ్ కాబట్టి కర్రీ పాయింట్స్ లో ఇద్దాం. బా, ఐ జస్ట్ ఇవాల్వ్ ఇంటూ సంథింగ్ అన్అచీవబుల్. నేను ఎట్లా అనుకుంటా, ఇదేనేమో నాది ఇంకా మోస్ట్, నా పీక్ ఇది అనుకుంటే సడన్ గా ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తా. అదే పేక మేడలు సినిమా, ఇది ఈటీవీ విన్ లో ఉంది, తప్పకుండా చూడండి. మేము చూసాము. ఈ సినిమాకి 10 కర్రీ పాయింట్లలో ఎన్ని కర్రీ పాయింట్లు ఇస్తావు బ్రూట్? బోగస్, నేను ఒక హెల్దీ మనిషిని కాబట్టి, నీలాగా అడ్డమైన తిండి తినాను కాబట్టి, నేను ఏది చేసినా కానీ ఆచి చూసి చేస్తా, లేకగా చేయ. అందుకనే నా పీకల వరకు నేను తినా. ఓకే, అందుకే హెల్దీగా ఓ కన్జర్వేటివ్ మీల్ తీసుకోవాలి కాబట్టి, పేక మేడల్కి నేను 10 కర్రీ పాయింట్స్లో ఒక 8 కర్రీ పాయింట్స్ ఇస్తా. వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్. బ్రో, వెల్కమ్. నా రేటింగ్ 10 కర్రీ పాయింట్స్లో ఈ సినిమాకి. It was repulsive, it was disgusting, Absolutely. It was revolting, it was nauseating. It was a very well made movie, wonderful movie. Inkosari nenu chudalchukoledu, mind blowing. So 7.5 కర్రీ పాయింట్లు. నేను అందుకనే 8. ఫస్ట్ నా రేటింగ్ 7 ఉండే, నాకు ఎందుకో కొట్టింది. నేను తెలుసు కదా ఎంత ఇవాల్వ్ సోల్ అని. ఈ దరిద్రుడు ఏదో కారుతున్న కర్రీ ప్యాకెట్ ఒకటి ఇస్తాడు, అంతే. దీన్ని నేను సాల్వేజ్ చేయాలని చెప్పి నేను 8 ఇచ్చిన. అందుకనే సో 7.5, 8
థై గ్యాప్ స్కేల్లో ఇది చాలా సాలిడ్ solid. ప్రొఫెషనల్ మైండ్ రేటింగ్. బ్లాస్టింగ్. సో అదండి పేక మేడలు సినిమా రివ్యూ. నీకేమనిపించింది ఈ సినిమా చూసి? ఇందులో చాలా చాలా కథలు కామోషాలు ఉన్నాయి. సో మాకు రాసి చెప్పండి. ఎక్కడో తెలుసు కదా మీకు, మా అవార్డ్ విన్నింగ్ సోషల్ ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అండ్ మా డిస్కార్డ్ కూడా ఉన్నది. బ్రూడ్, మన డిస్కార్డ్ ఎక్కడ ఉంటుంది? మా సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. మా సర్వర్ లింక్ ని మేము ఈ ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో పెట్టాము, అట్లానే లింక్ ఇన్ బయోలో పెట్టాము. కొట్టి వచ్చేయండి థైగ్యాప్ అడ్డాకి. సో ఇంతటితో దవడ వాచిపోయింది నిజంగా. మొత్తానికి ఈ రివ్యూ సమాప్తమైంది. నాకు ఎందుకు అనిపిస్తుంది దీనికి మస్తు మంది రాసి చెప్తారు, అవసరమా ఇంత పెద్దది అని. నిజంగా నాకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు యాక్చువల్ గా. నీ వల్లనే నువ్వు చెప్పని సరిగ్గా నువ్వు, కరెక్ట్, అందుకనే సాగుతుంది బ్రూట్ గార్డ్ వల్ల ఇదంతా. కరెక్ట్, నేనే నా వల్లే. నేను అకౌంటబిలిటీ తీసుకుంటా. వీడు ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో, పక్కన ఐఎమ్ సీను. సగం టైంలో అయిపోతుంది అనుకున్నాను నేను, ఎందుకు ఇంత టైం పట్టింది బట్ అది కూడా క్రెడిట్ టు ద మూవీ. సో మూవీ అంత లెంత్ రివ్యూ చేసినామంటే ఎంతైనా గొప్ప అనుకోవాలి మేము. ఎంతైనా అనుకోవాలి నిజంగా. ఏమో అనుకోవాలి, ఎలాగో తిట్టుకోవాలి నిజంగా. సో మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి, చేయండి, పంచండి. ఎలకల గోల ఎందుకు చెప్పినావు నాకు ఇంకా అర్థం కట్టే ఉన్న డిస్కస్ట్ పని ఇంకా చూసినావు.